సాధారణంగా పండ్లు అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవే. కొన్ని రకాల పండ్లు మరింతగా మనకు ప్రయోజనాలని అందిస్తాయి. వీటిలో పలు అనారోగ్యాలను నివారించే ఔషధ గుణాలున్నాయి. అలాగే అద్భుతమైన పోషక విలువలున్న పండ్లు ఇవి. బెర్రీస్లో పలు రకాలుంటాయి. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలా రకరకాల బెర్రీ పండ్లు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. ఎవరి అభిరుచి మేరకు వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. బెర్రీ పండ్లు తింటే కలిగే లాభాలను ఈరోజు తెలుసుకుందాం. బెర్రీస్లో మన ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు మన కణాలకు నియంత్రణలో ఉంచుతాయి. ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతే మన శరీరం అనేక అనారోగ్యాలకు గురవుతుంది. బెర్రీ పళ్లలో ఉన్న యాంథోసియానిన్స్, ఎలాజిక్ ఆమ్లం వంటి పదార్థం మన శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు 300 గ్రాముల బ్లూబెర్రీస్ తీసుకుంటే ఫ్రీ రాడికల్స్ డిఎన్ఏ కణాలకు హాని కలుగజేయకుండా నివారించవచ్చునని ఒక అధ్యయనంలో తేలింది. రోజుకు 500 గ్రాముల చొప్పున స్ట్రాబెర్రీ గుజ్జుని 30 రోజుల పాటు తీసుకోవడం వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కలిగించే రసాయనాల స్థాయి 38% వరకు తగ్గడం మరొక అధ్యయనంలో గుర్తించారు. బెర్రీస్లో రకరకాలు ఉన్నాయి. అవి మనకి సీజనల్గా దొరుకుతాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్, మన దగ్గరకు వచ్చేటప్పటికి మల్బెర్రీ కూడా దొరుకుతాయి. సో వీటన్నిటిలో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, అంటే మిగతా ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే బెర్రీస్కి స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే వాటన్నిటికంటే బెర్రీస్ బాగా కలర్ఫుల్గా ఉంటాయి. సో కలర్ఫుల్గా ఉండటానికి రీజన్ దీంట్లో ఉండేటువంటి యాంథోసైనిన్స్ అనే పర్టిక్యులర్ కాంపౌండ్స్. ఈ యాంథోసైనిన్స్ అనే కాంపౌండ్స్ జనరల్గా బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడము అండ్ క్యాన్సర్ ఫైటింగ్ ఎబిలిటీని పెంచడము ఇట్లాంటి వాటికి బాగా ఉపయోగపడతాయి. సో యాంథోసైనిన్స్తో పాటుగా మరికొన్ని ఫైటోకెమికల్స్ అనేవి కూడా బెర్రీస్లో ఉంటాయి. అండ్ జనరలీ బెర్రీస్ అన్నిట్లో కూడా షుగర్ కంటెంట్ అనేది కొంత తక్కువగా ఉంటుంది, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. షుగర్ కంటెంట్ తక్కువగా ఉండటం మూలాన డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా బెర్రీస్ని రెగ్యులర్గా డైట్లో తీసుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రాబెర్రీస్లో అన్ని బెర్రీస్ కంటే కూడా షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో డయాబెటీస్ని కంట్రోల్ చేయటమే కాకుండా ఈ అడిషనల్ ఫైబర్ ఉండటం మూలాన మన బ్లడ్లో ఉండేటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనే చెడు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి కూడా బెర్రీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. బెర్రీస్ లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ కూడా, అంటే ఒక కప్పు నిండా బెర్రీస్ తీసుకుంటే కూడా మనకి దగ్గర 100 క్యాలరీస్ కానీ అంతకంటే తక్కువ కానీ ఉంటాయి. కాబట్టి జనరల్గా దీన్ని స్నాక్గా తీసుకోవడానికైనా లేదంటే ఏదైనా ఇంకొక పండుతో కలిపి కానీ యోగర్ట్తో కలిపి కానీ స్మూతీగా చేసుకోవడానికైనా ఇది చాలా మంచి ఫ్రూట్స్. లో క్యాలరీ ఫుడ్స్ అవటం మూలాన ఫైబర్ ఎక్కువగా ఉండటం మూలాన ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. దీనివలన మీకు త్వరగా ఆకలి వేయదు. కాబట్టి ఓవరాల్గా ఆ రోజు మొత్తంలో తీసుకునే క్యాలరీ కంటెంట్ కూడా కంట్రోల్లో ఉండటం మూలాన వెయిట్ మేనేజ్మెంట్కైనా లేదా వెయిట్ తగ్గడానికి కూడా బెర్రీస్ బాగా ఉపయోగపడతాయి. బెర్రీ పళ్ళు రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. బెర్రీ పళ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే పీచు కూడా ఎక్కువగానే ఉంది. ఇది జీర్ణ వ్యవస్థలో ఆహారం కదలికను తగ్గించి త్వరగా ఆకలి వేయకుండా నిరోధిస్తుంది. దాంతో ఆహారం ఎక్కువగా తీసుకోవడం, బరువు పెరగడం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఆహారంలో పీచుని పెంచిన కొద్దీ మన శరీరం తీసుకునే క్యాలరీల సంఖ్య తగ్గుతుంది. స్ట్రాబెర్రీస్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక విటమిన్ సి మోతాదు తప్ప మిగతా అన్ని రకాల బెర్రీస్ పళ్ళులో విటమిన్లు, ఖనిజాలు దాదాపు సమానంగా ఉంటాయి. బెర్రీస్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్, మన శరీరం మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించి మన సెల్స్ అన్నీ హెల్తీగా ఉండటానికి ఉపయోగపడతాయి. మనకి ఇంటర్నల్గా బెనిఫిట్స్ ఉండటమే కాకుండా, అంటే బాడీలో కొలెస్ట్రాల్ పరంగా కానీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పరంగా ఇలా ఇంటర్నల్గా మాత్రమే కాకుండా బెనిఫిట్స్ ఆఫ్ బెర్రీస్ ఎక్స్టర్నల్గా కూడా ఉంటాయి. అంటే మన స్కిన్కి కూడా బెర్రీస్ నుంచి చాలా బెనిఫిట్స్ వస్తాయి. బెర్రీస్ని పేస్ట్ చేసి స్కిన్కి అప్లై చేసుకుంటే స్కిన్ గ్లో ఒకటి అండ్ యూవీ రేస్ నుంచి స్కిన్ డ్యామేజ్ అయింది కూడా కొంతవరకు రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మూలాన ఏజింగ్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది. కాబట్టి స్కిన్ కూడా ఎక్కువ కాలం యంగ్గా కనిపించేందుకు అవకాశం ఉంటుంది. అన్ని రకాల బెర్రీస్లోనూ ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా స్ట్రాబెర్రీస్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇమ్యూన్ బూస్టింగ్ కానీ, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కానీ బెర్రీస్ చాలా బాగా ఉపయోగపడతాయి.
బెర్రీ పళ్లలో వాపు, మంట లాంటి లక్షణాలు తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సైతం ఉన్నాయి. వీటిలో ఉన్న రకరకాల యాంటీ ఆక్సిడెంట్ అన్నవాహిక, నోరు, రొమ్ము, పెద్దపేగు, క్యాన్సర్ నుంచి కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె వ్యాధులను నివారిస్తాయి. దీని కారణంగా వయసు మీరిన లక్షణాలు ఎక్కువగా కనిపించవు. అంటే చక్కని అందంతో కనిపించాలనుకునే వారు కూడా బెర్రీ పళ్లను తినవచ్చు. అన్ని రకాల బెర్రీ పండ్లలోనూ అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. ఈరోజు మరి ఈ యొక్క చక్కటి ఆపర్చునిటీ గురించి, అంటే మనము చాలా ఆపర్చునిటీలు చూసుంటామండి. మరి చూసినప్పటి కూడా మనం లైఫ్ టైం అంటే కంటిన్యూగా జర్నీ చేద్దామని వచ్చి కొంతకాలం కాగానే చిన్న చిన్న మార్పులు జరగడం, లేకుంటే కంపెనీ లేకుండా పోవడం, ఇలాంటివి చాలా చూస్తున్నాం సార్. మరి అలాంటి ఒక తరుణంలో ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఏదైతే 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్లైన్స్తో పాటు ఒక చట్టం కూడా చేయబడిందండి. ఆ చట్ట ప్రకారం నడుస్తున్న కంపెనీలలో ఇది ఒక కంపెనీ అని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్గా మనకు స్టార్ట్ అయినప్పటికీ, వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పటికీ కంప్లీట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏదైతే చట్టం చేయబడిందో, ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం ముందుకు వెళ్ళాలి. కొన్ని దశాబ్దాలు కనీసం ఈ కంపెనీ నడిపించాలి అనే ఒక ఉద్దేశంతో ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ద్వారా స్థాపించబడింది. అదే మన స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మరి ఇందులో మనకు ఆపర్చునిటీ, వాట్ ఈస్ ద ఆపర్చునిటీ అని చూసుకుంటే మనకు ఎక్సలెంట్గా హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా ఉన్నాయండి. ఈ రెండు తోటి హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చాలా మందికి ఈ రోజులో హెల్త్ ఉంటే వెల్త్ ఉండదు, వెల్త్ ఉంటే హెల్త్ ఉండదండి. ఆ రెండు కూడా ఇక్కడ మనకు దొరకడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆపర్చునిటీ గురించి చెప్పడానికి ద గ్రేట్ లీడర్, ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్, మరి చాలా ఒడిదుడుకులు చూసి ఏది మంచిది ఏది చెడు అనేది కూడా అనాలిసిస్ చేయగల గ్రేట్ లీడర్ మనకి ఈరోజు ఈ ప్రజెంటేషన్ చేయబోతున్నారు సార్. వారే శ్రీ మీరావళి గారు. మరి వారు వచ్చి మా అందరికీ ఈ ప్రాజెక్టు గురించి డీటెయిల్గా చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ప్లీజ్ వెల్కమ్ మీరావళి సార్. థ్యాంక్ యూ అండి అన్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ గ్రేట్ ఈవినింగ్. ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీని తెలుసుకోవడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు ఎస్కే మీరావల్ అండి. నేను గుంటూరు నుంచి మీతో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఎవరైతే ఇన్ టైంలో వచ్చారో వారందరికీ మన యొక్క స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే ఈరోజు సబ్జెక్ట్లో మనం వెళ్ళబోయే ముందు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అంటే మన జీవితాలని మార్చేటువంటి ఒక గొప్ప అవకాశం కలిగినటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. కనుక మీరు సమయాన్ని కేటాయించారు అంటే సమయం అంటేనే జీవితం, జీవితం అంటేనే సమయం. అటువంటి విలువైన సమయానికి అర్థం, పరమార్థం ఎప్పుడు వస్తుందంటే మీరు ఆ కేటాయించిన సమయానికి, ఆ యొక్క విలువైన సమయానికి మేము చెప్పినటువంటిది మీ కంప్లీట్గా ఎప్పుడైతే మనసులోకి మైండ్లోకి ఫీడ్ అవుతుందో దానికి అర్థం, పరమార్థం. అందుకు నా సైడ్ నుంచి నా యొక్క విన్నపాలు ఏంటంటే, ఇది వర్చువల్ ద్వారా జరిగే జూమ్ మీటింగ్ కనుక సాధ్యమైనంత వరకు మీరు ఒక మంచి సిగ్నల్ పాయింట్ దగ్గర కూర్చొని వినండి, డిస్టర్బెన్స్ లేకుండా. అలానే ఒక పెన్ను, నోట్బుక్ అవకాశం ఉంటే ప్రతి ఒక్కళ్ళు దగ్గర పెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళు ముఖ్యమైన అంశాలు మీరు నోట్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ వెల్కమ్ టు స్కైమాక్స్ డైరెక్ట్ అండి. మన యొక్క స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మరొకసారి మీ అందరికీ వెల్కమ్ తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు తెలుసుకోబోతున్నటువంటిది మన కంపెనీ యొక్క పూర్తి ప్రొఫైల్, మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్, వాటి యొక్క బెనిఫిట్స్. వీటిని మీరు ఒక కెరీర్గా తీసుకొని 10 మందిని ఆరోగ్యవంతుల్ని కనుక మీరు చేయగలిగితే, 10 మందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయగలిగితే, మీ యొక్క ఫీలింగ్స్ని, ప్రొడక్ట్ వాడిన తర్వాత మీ యొక్క ఫీలింగ్స్ని ఉన్నట్లుగా మీరు షేర్ చేసుకోగలిగితే మీకు వచ్చేటువంటి ఇన్కమ్ ప్లాన్, ఇవి నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నట్లయితే, మన కంపెనీ సిఎండి గారు వచ్చి మిస్టర్ గాయం నరేందర్ రెడ్డి గారు. మరి లాస్ట్ 30 years నుంచి
వారు మార్కెటింగ్ రంగంలో అపారమైనటువంటి అనుభవాన్ని గడించి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ వాటన్నిటిని కూడా తరువుగా స్టడీ చేసి పక్కా లీగాలిటీస్ తో మన యొక్క కంపెనీని తీసుకురావడం జరిగిందండి. విజన్ మిషన్ వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యవంతులను చేయటమేనండి. తద్వారా ఆదాయ పరులుగా చేయటం, అంటే మనందరినీ ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేయటం, తద్వారా మన యొక్క జీవితాలని సుసంపన్నం చేయటమే లక్ష్యంగా ముందుకు వచ్చినటువంటి కంపెనీ మన యొక్క స్కైమాక్స్ కంపెనీ అండి. దీంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, గమనించండి. ఆరోగ్యము, ఆదాయము మరియు ఆనందం. ఈ 3 కలగలిసిందే మన యొక్క స్కైమాక్స్. అయితే ఒక కంపెనీ మార్కెట్లోకి వచ్చింది అంటే అది అనుమతులు ఏమైనా ఉన్నాయా, చాలా మంది వేసేటువంటి క్వశ్చన్. ప్రజెంట్ ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం 2023 మన కంపెనీకి ఏదైతే ఆ నెట్వర్క్ మార్కెటింగ్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఫిబ్రవరి, ఆ నోటిఫికేషన్ ప్రకారంగా మనం జిఎస్టీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది, కంపెనీ యొక్క పాన్ ట్యాన్ తీసుకోవడం జరిగింది, అలానే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది, అలానే ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మరియు మన యొక్క ప్రొడక్ట్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం కనుక వాటికున్న లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వాళ్ళు ఇచ్చినటువంటి లైసెన్స్ విత్ మన కంపెనీ యొక్క CMD గారి ఫోటోతో చూడండి ఈ లైసెన్స్ అనేది కూడా రావడం జరిగింది. అంటే పక్కా లీగల్ గా మనం అన్ని రకాల అనుమతులతో మార్కెట్ లోకి వచ్చామండి. రైట్ అండి. అయితే ప్రస్తుతం ఇక్కడ మనకి ఏంటి, వాట్ వీ నీడ్, మనకు కావాల్సింది ఏంటి అంటే, మనిషికి ముఖ్యమైనటువంటి నీడ్ ఏంటి ఫ్రెండ్స్? ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది మన అతి ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం, ఆ తర్వాతే ఆదాయం. ఫస్ట్ హ్యాపీనెస్ ఈజ్ హెల్దీ లైఫ్ అండ్ సెకండ్ హ్యాపీనెస్ ఈజ్ వెల్తీ లైఫ్. మనం ముందే అనుకున్నాం కదా, ఆరోగ్యము, ఆదాయము మరియు ఆనందము, ఈ 3 కలగలిసిందే. మొదటిది ఆరోగ్యం చూద్దామండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఒకప్పుడు పెద్దలు. కానీ నేటి రోజుల్లో మనం చూస్తే డబ్బులు ఉన్న ఇల్లు లేకపోవచ్చేమో కానీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా జబ్బులు లేని ఇల్లు మాత్రం లేదు అంటే ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదనమాట. అంటే నేటి పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటి విషయం ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్ కానివ్వండి, ఉరుకులు పరుగుల ఆ జీవనశైలి కానివ్వండి, సరికాని మన యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, తద్వారా బలహీనమైనటువంటి రోగ నిరోధక వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒత్తిడి మరియు అనేక రకాలైనటువంటి వ్యాధులకి గురి చేసేటువంటి అంశాలండి. వీటి కారణాలు చాలా ఉన్నాయండి, అనేకం ఉన్నాయి. వాస్తవం చెప్పాలండి, సృష్టిలో భగవంతుడు సృష్టించినటువంటి ఒక అద్భుతమైన జీవం కలిగిన మెషిన్ ఏదైనా ఉందంటే అది మానవ దేహం అనమాట. రైట్ అండి. వాస్తవంగా మన యొక్క మానవ దేహానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఎంత అంటే, చాలా మంది కూడా చెప్పేటువంటి అంశం ఏంటంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నేను బ్రతికితే చాలు అని అనుకుంటారండి. కానీ ఇక్కడ చూడండి, మీకు ఒక పర్సన్ చూపిస్తున్నాను. ఇవంతా కూడా మన దేహం యొక్క స్ట్రక్చర్ అండి. కొన్ని కోటానుకోట్ల జీవకణాల సముదాయం, అద్భుతమైనటువంటి యొక్క మానవ దేహం. సరాసరి మనిషిలో 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి అంటండి. అంటే 37.2 లక్షల కోట్ల జీవకణాలతో నిర్మితమైనటువంటిది మన యొక్క మానవ దేహం. ఎప్పుడైతే ఈ సెల్స్ అనేది యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటాయో, ఆరోగ్యంగా ఉంటాయో, మనిషి హ్యాపీగా హెల్దీగా ఉంటారండి. ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ అవుతుందో టిష్యూ డ్యామేజ్ అవుతుంది, తద్వారా ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది, తద్వారా మనిషి యొక్క అవయవ పనితీరు మందగించి వ్యాధులకు మనం దగ్గర అవుతాం. చూద్దామండి. అయితే మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్ మనం ఏమనుకుంటున్నాం, 60-70 ఏళ్ళు బతికితే చాలు అనుకుంటున్నాం ఆరోగ్యంగా. కానీ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, డాక్టర్ లైనస్ పాలింగ్ 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ అవార్డు విన్నర్ ఏమని చెప్తున్నారంటే, 3 విషయాల్లో కనుక మనిషికి మనం కనుక కరెక్ట్ ఫీడింగ్ ఇవ్వగలిగితే 120 సంవత్సరాలు హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్, అంటే ఆరోగ్యకరమైనటువంటి ఎటువంటి వ్యాధులు లేనటువంటి లైఫ్ ని మనం గడపవచ్చు అంటండి. ఆ 3 ఏంటి? హెల్దీ ఎయిర్, హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ వాటర్. ఈ 3 ఇవ్వగలిగితే, మరి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో మనం బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క జోన్ లో ఇవి ఎలా ఉన్నాయి ఒక్కసారి చూద్దామండి. ఒకప్పుడు హెల్దీ ఎయిర్ ఉండేదండి, నాన్ పొల్యూషన్ జోన్. ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్ రిచ్ ఆక్సిజన్ తో ఉన్నటువంటి వాతావరణం ఉండేది. చక్కని ఫ్రెష్ ఎయిర్ ని అందరూ పీల్చారు మన పూర్వీకుల దగ్గర నుంచి, మన అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ కాలం నాటి నుంచి. 100 ఏళ్ళు బతికారు. గొప్పగా చెప్పుకునే వాళ్ళం, మా అమ్మమ్మ 100 సంవత్సరాలు బతికింది, మా తాతయ్య 102 ఏళ్ళు బతికాడని. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి జోన్ చూడండి, అన్హెల్తీ జోన్, కంప్లీట్ గా పొల్యూటెడ్ అండి. ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి ఎయిర్ అనేది, ఆ వాతావరణం అనేది కంప్లీట్ గా పొల్యూట్ అయిపోయినటువంటి జోన్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డే బై డే పడిపోతా ఉంది. ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో 400 అబవ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉందండి. సరిబేసి విధానాలు అక్కడ వెహికల్స్ కి అనుమతించేటువంటి పరిస్థితులు.
ఇంటికొకళ్ళు శ్వాసకోశ వ్యాధులతో బాధపడే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో మరి ఎయిర్‌ని ఏమన్నా మనం మార్చగలమా అంటే మన చేతుల్లో లేదండి. ఇంకా పాడైపోయే అవకాశాలు ఎక్కువున్నాయి తప్ప, ఇది తిరిగి పాత స్థితికి, పూర్వపు స్థితికి, యథాస్థితికి ఎళ్ళేటువంటి అవకాశం ఏమాత్రము లేదు. ఒకప్పుడు వాటర్ కొంటారంటే నవ్వుకున్నాం. అలవాటు పడ్డాం. రాబోయే రోజుల్లో కూడా ఎయిర్‌నండి ఫ్రెష్ ఎయిర్ చాంబర్స్ వస్తా ఉన్నాయి అన్ని సిటీస్‌లో. మనకు ఎంతో కొంత డబ్బు చెల్లించి ఒక గంటో, అరగంటో ఫ్రెష్ ఎయిర్‌ని పీల్చేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అంతగా దారుణంగా పడిపోయిందండి ఎయిర్. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి? ఎయిర్ పూర్తిగా డ్యామేజ్ అయింది. రెండవది ఫుడ్ అండి. ఒకప్పుడు సేంద్రియ ఎరువులతో పండించినటువంటి ఆహారం, పంట పొలాల్లో తీసుకొచ్చిన పంటని జస్ట్ అలా వాష్ చేసుకొని డైరెక్ట్‌గా తినేసిన రోజులండి. బట్ నౌ-ఏ-డేస్ చూసినట్లయితే చూడండి ఎంతగా డ్యామేజ్ అయిపోయినాయో, ఎంతగా కలుషితం అయిపోయినాయో. విపరీతమైనటువంటి పురుగు మందుల వాడకాలు, ఎరువుల వాడకాలు, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్. మనిషి ఎప్పుడైతే డబ్బునే ప్రధానంగా ఆలోచించి ఆ ఉత్పత్తి కోసం విపరీతమైన కెమికలైజ్డ్ అండి. అంటే కెమికల్‌తో కూడినటువంటి ఆ యొక్క వాతావరణాన్ని తనకు తానుగా ఎప్పుడైతే సృష్టించుకున్నాడో క్వాలిటీ దెబ్బతిందండి. తద్వారా క్యాన్సర్ కారకాలు పెరిగిపోయినాయి. మీకు ఎగ్జాంపుల్ చూడండి. మధ్యలో ఉందక్కడ యాపిల్ కూరలు తెరుచుకొని చూస్తా ఉంది. ఒక్క యాపిల్ గురించి మీకు చెప్తానండి. మిగిలినవన్నీ పక్కన పెడదాం. ఎక్కడో కాశ్మీర్‌లో పండిన యాపిల్ 2 నెలలు, 3 నెలలకు మన ఏరియాకొస్తే అంత ఫ్రెష్‌గా ఎందుకుంటుందంటే, ఆ యాపిల్‌కి వాడేటువంటి కెమికల్ ఫార్మాలిన్ అండి. ఫార్మాలిన్. ఇది మార్చురీలో శవాలను భద్రపరచడానికి వాడే కెమికల్. ఇది క్యాన్సర్ కారకం అండి. ఆ పైన వ్యాక్స్ కోటింగ్ ఇస్తా ఉంటారు. ఈ విధంగా ప్లాస్టిక్ బియ్యం చూడండి, ప్లాస్టిక్ గుడ్లు, గేదెలకి పాలు ఎక్కువ రావడానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్‌లు, పుచ్చకాయలకి ఇంజెక్షన్‌లు, మోతాదుకు మించి పురుగు మందులు. ఈ విధంగా ఫుడ్ మొత్తం కూడా పాడైపోయిందండి. ఇక మూడవది వాటర్. ఒకప్పుడు నేచురల్ డ్రింకింగ్ వాటర్. బావులు, కుంటలు, నదులు, చెరువులు, చలములు, వాగులు. సహజ సిద్ధమైనటువంటి జీవ జలాలు మనం తాగాం. 30 ఇయర్స్ బ్యాక్ వాటర్ వాస్ గుడ్. బట్ నౌ-ఏ-డేస్ చూసినట్లయితే గ్రౌండ్ వాటర్ అండి. ఆల్ నేచురల్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఆర్ పొల్యూటెడ్ విత్ డేంజరస్ కంటామినేషన్. భూగర్భ జలాలు మొత్తం విషమైపోయినాయండి. మనకి పార్లమెంట్ నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చింది. 85% డ్యామేజ్ అయిపోయినాయి. దానికోసం మనం ఏం చేసాం? మన యొక్క డ్రింకింగ్ వాటర్ సిస్టమ్‌ను మార్చుకున్నాం. పల్లెటూర్లలో క్యాన్లు, పట్టణాల్లో వాటర్ ప్యూరిఫైయర్లు. మనం బయటికి వెళ్ళినట్లయితే మినరల్ వాటర్ బాటిల్స్ అని భ్రమపడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. మరి ఇవన్నీ కూడా మన హెల్త్‌కి, మన ఆరోగ్యానికి మంచిదేనా అంటే చూడండి, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని చెప్తుందంటే, డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్. దీర్ఘకాలికంగా ఎవరైతే ఆర్ఓ వాటర్ తాగుతున్నారో వాళ్ళలో త్వరగా వ్యాధుల్ని, మరణాలు మేము ఎక్కువ చూస్తున్నామని చెప్తుంది. మరి ఈ విధంగా చూస్తే మనం తాగే నీరు పాడైంది, పీల్చే గాలి పాడైంది, తినే తిండి పాడైంది. దానికి తోడు మన యొక్క ఆహారపు అలవాట్లండి. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా డ్యూ టు దీస్ ఎఫెక్ట్స్ నంబర్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ బీన్ జనరేటింగ్ ఇన్ అవర్ బాడీ. కాఫీలు, కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, పని భారం, స్ట్రెస్ ఫీల్ అవటం, సూర్యకిరణాల తాకిడి, ఇంజరీస్ వల్ల మనం ఇప్పుడు ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఎక్కువగా వాడటం, స్మోక్ చేయటం, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, సమోసా లాంటివి తీసుకోవటం, వృద్ధాప్యం వలన కొన్ని కోటాను కోట్ల ఫ్రీ రాడికల్స్ మన బాడీ మీద దాడి చేసి దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఐస్, హార్ట్, స్కిన్, కిడ్నీ, జాయింట్స్, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్ వెసల్స్, మల్టీ ఆర్గాన్స్, ఎవ్రీథింగ్ అనేది డ్యామేజ్ గురవుతున్నాయి. అందువల్ల మనిషి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. చూడండి 15-16 సంవత్సరాలకి కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయండి సైట్. 20-30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయండి. 30 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళు వృద్ధాప్యం పడిపోతా ఉన్నారు గమనిస్తా ఉంటే. ఇన్ని రకాల సమస్యలండి. ఇవన్నిటి కారణం కూడా ఈ యొక్క ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండి. మరి వీటన్నిటికీ కూడా మరి సొల్యూషన్ ఏమైనా ఉందా? మరి అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఏమీ సొల్యూషన్ లేదండి. ఉదయాన్నే మనం ఏం తింటాం? జస్ట్ మనం బ్రతకటానికి తింటున్నాం ఫ్రెండ్స్. ఇడ్లీ, దోశ, పూరి, రైస్ లాంటివన్నీ కూడా నైట్, మధ్యాహ్నం లంచ్. అదనంగా మనం ఏమీ తీసుకోవట్లా. అటువంటి సమయంలో దీనికి ఇటువంటి వాటికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే యెస్ అండి ఉంది. అదే మన స్కైమాక్స్ డైరెక్ట్ ద్వారా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి న్యూట్రిషన్ హెల్త్ కేర్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయండి. అందులో మొట్టమొదటి వచ్చేసి అమేజింగ్ ప్రొడక్ట్ అండి. ఇప్పుడు మనం ఎక్కువ మన యొక్క కంపెనీ ద్వారా పబ్లిక్ ఎక్కువగా వాడబడుతున్న ప్రొడక్ట్ బెర్రీ పంచ్. 18 రకాల బెర్రీస్ అండి. 1 కాదు, 2 కాదు, 18 రకాల బెర్రీస్ తో తయారు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ తో కలిగినటువంటి ఒక జ్యూస్. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, ఫ్రీ రాడికల్స్ తాకిడి అనేది ఎంత విపరీతంగా మన బాడీ మీద మన బాడీ గురవుతుంది, మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. దానికి విరుగుడే యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఒక పవర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ గా దీన్ని చెప్పుకోవచ్చు అండి. అంతేకాదు దీంట్లో విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, పవర్ఫుల్ గా. దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దామండి ఏంటి అనేది, ఎన్ని రకాల బెర్రీస్ ఉన్నాయి అనేది. మనం చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఫస్ట్ మనకి అకాయ్ బెర్రీ. ఈ అకాయ్ బెర్రీ గురించి చెప్పుకుంటే హై యాంటీ ఆక్సిడెంట్స్ అండి.
భూమి మీద ఉన్నటువంటి పంటలో అత్యంత ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అకాయ్ బెర్రీ నుంచి వస్తాయండి. తద్వారా మనకి క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. దాంతో పాటుగా మనకి ఫ్రీ రాడికల్స్ ని మనం న్యూట్రల్ చేయడానికి అవకాశం ఉంది. రెండవది సీ బక్థామ్ అండి, హిమాలయన్ బెర్రీ అంట. దీంట్లో ఒమేగా-7 అనేది న్యాచురల్ గా ప్లాంట్ బేస్డ్ ఒమేగా-7 అండి. దాంతోపాటు ఒమేగా-3, 6, 7 అని వస్తుంది. ఇది సపోర్ట్ హార్ట్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షనింగ్, హెల్ప్స్ ఇన్ హార్మోనల్ బ్యాలెన్స్. అంతేకాకుండా అత్యధిక విటమిన్స్, వైటమిన్స్ ఉన్నటువంటి సీబక్తాహం అండి. అలానే బ్లాక్ బెర్రీ వచ్చేసి ఇది మంచి ఫైబర్ రిచ్ బెర్రీస్ అండి. గట్ హెల్త్ కి సంబంధించి, మన డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి చాలా చాలా ఉన్న సమస్యలు మొత్తాన్ని కూడా ఇది మంచి సొల్యూషన్ అండి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, అంటే మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ బ్లాక్ బెర్రీ ఏదో మనకి మంచి సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు అండి. అలానే బ్లూబెర్రీ, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అండి. ఎల్డర్ బెర్రీ, గోజీ బెర్రీ, రాస్బెర్రీ, గోస్బెర్రీ, స్ట్రాబెర్రీ, బాయ్సన్ బెర్రీ, హకిల్ బెర్రీ, అలానే క్లౌడ్ బెర్రీ, రెడ్ మల్బెర్రీ, బ్లాక్ రాస్బెర్రీ, ఇన్ని రకాలండి. ఎవ్రీథింగ్ అండి, ప్రతిదీ అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిదీ అండి. డిఎన్ఏ రిపేర్ చేయడానికి కానివ్వండి, ఇమ్యూనిటీ బూస్టప్ కానివ్వండి, స్కిన్ హెల్త్ కానివ్వండి, హెయిర్ హెల్త్ కానివ్వండి, విటమిన్ సప్లిమెంట్స్ కి సంబంధించి కానివ్వండి, అలానే అనీమియా రక్తహీనత ఎవరికైనా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇన్ఫ్లామేషన్ సంబంధించి కానివ్వండి, ఇన్ని రకాలుగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి సంబంధించి కానివ్వండి, ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ సర్వరోగ నివారణగా ఈ యొక్క బెర్రీ పంచిని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఓవరాల్ గా దీని యొక్క బెనిఫిట్ చూసినట్టు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఈ బెర్రీ పంచి నుంచి మనకు వస్తా ఉంది. ఒక అద్భుతమైన బెర్రీ పంచిని మార్కెట్ లో తీసుకొచ్చి మనందరినీ ఆరోగ్యవంతులు చేయడానికి మన యొక్క స్కైమాక్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి యాజమాన్యానికి మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజెప్పాల్సిందేనండి. ఇంకా దీని గురించి మీకు అదనపు సమాచారం కావాలన్నా మీకు మన దగ్గర స్లైడ్స్ ఉన్నాయి, మన దగ్గర టెస్ట్ మోనీస్ ఉన్నాయి, మన దగ్గర కొన్ని బ్రోచర్స్ రూపంలో ఉన్నాయి. మీరు మన వాళ్ళని అడిగి తీసుకోవచ్చని మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి. మరొకటి వచ్చేసి ప్యూర్ శిలాజిత్ అండి. ప్యూర్ శిలాజిత్, హిమాలయన్ ప్యూర్ శిలాజిత్ అనేది మనం తీసుకొని రావడం జరిగిందండి. మరి దీని గురించి మనం చూసినట్లయితే దీంట్లో ఏమున్నాయి అంటే 80+ మినరల్స్ అండి. 80+ మినరల్స్ దీంట్లో ఉన్నాయండి. 76% ఫుల్విక్ యాసిడ్ అనేది దీంట్లో ఉంది. ఇది ల్యాబ్ టెస్ట్ తో మనకు వస్తుందండి. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనకి ల్యాబ్ టెస్ట్ తో వస్తుందండి. దీని గురించి మనం చెప్పుకుందాం. ఈ హిమాలయ శిలాజిత్ ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రొడక్ట్ గా చెప్తారండి. దీంట్లో దాదాపు 84+ మినరల్స్ అనేవి ఉన్నాయి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి మనం ఒకసారి చూసినట్లయితే, దీంట్లో మనకి మ్యాక్రో మినరల్స్ అంటే ఎక్కువ మోతాదులో మానవ బాడీకి అవసరమైనటువంటి మినరల్స్ ని మ్యాక్రో మినరల్స్ అంటారండి. ఇవి మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, సోడియం, వీటన్నిటిని మనం మ్యాక్రో మినరల్స్ అంటామండి. ఇది చాలా చాలా అవసరం అండి, చాలా చాలా అవసరం మనకి. 100 mg కంటే ఎక్కువ మోతాదులో అవసరమైన ప్రతి దాన్ని మనం మ్యాక్రో మినరల్స్ కింద చూస్తామండి. దాంతో పాటుగా ట్రేస్ మినరల్స్ ఉన్నాయి. ట్రేస్ మినరల్స్ అంటే కొంచెం తక్కువ మోతాదులో మనకి ఏదైతే కావాలో కాపర్, జింక్, ఐరన్, ఇవన్నీ కూడా వీటిని మనం ట్రేస్ మినరల్స్ అంటాం. ఇవి చాలా చాలా, ఇప్పుడు ఐరన్ ఉందండి రక్తం పట్టడానికి, జింక్ ఉందండి రోగ నిరోధకతను పెంచడానికి, గాయాలు మార్చడానికి, జుట్టు గోర్లు ఆరోగ్యంగా ఉండడానికి జింక్ అవసరం. కాపర్ ఉందండి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కాపర్ అవసరం. అలానే నరాల పనితీరు, ఎముకలు ఆరోగ్యం ఉండడానికి కాపర్ అవసరం. ఇట్లాగా మనం చెప్పుకుంటా పోతే అల్ట్రా ట్రేస్ మినరల్స్ అంటే తక్కువ మోతాదులో 1 mg పరిమాణంలో మనకి ఏదైతే స్వల్ప పరిమాణం అంటాం కదండి, వాటిని మనం అల్ట్రా ట్రేస్ మినరల్స్ అంటామండి. చూస్తే మనకి ఇక్కడ బోరాన్ కానీ, సిలికాన్ కానీ, ఇవన్నీ కూడా సెలీనియం కానీ, మెగ్నీషియం కానీ, అయోడిన్ కానీ. చూడండి, అయోడిన్ లోపం ఇస్తే ఏమొస్తుంది మనకి, థైరాయిడ్ వస్తుంది, రైట్ అండి. ఈ యొక్క హిమాలయ శిలాజిత్తులో మనం మనిషి బాడీకి అవసరమైనటువంటి 84 బయో వాల్యుబుల్ మినరల్స్ అనేది దీంట్లో ఉన్నాయండి. ఇది ఏ విధంగా మన బాడీకి ఉపయోగపడుతుందో ఇప్పుడు మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయుర్వేదంలో శిలాజిత్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారంటే, శిలాజిత్ అంటే ఒక ముఖ్యమైనటువంటి ఔషధం అండి. ఇది హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఎత్తైనటువంటి ప్రాంతాల్లో శిలల నుండి వచ్చేటువంటి ఒక జిగురు లాంటి పదార్థం అండి. కొన్ని వందల ఏళ్ల పాటు మొక్కలు అనేది కుళ్ళిపోయి శిలల ఒత్తిడికి గురి కావడం వలన ఇది ఏర్పడుతుందండి. ఈ శిలాజిత్ అంటే శిలల నుంచి ఉద్భవించింది లేదా పర్వతాలను జయించేది అనేటువంటి అర్థం అండి. ఇది ఎలా ఉపయోగిస్తారు ఏంటి అంటే, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని పెంచడానికి, స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి, అలానే స్త్రీలలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, దీంతో పాటుగా ఇంకా మనకి ఎలా ఉపయోగపడుతుంది,
రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి, అలానే మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి, ఈ విధంగా రకరకాలుగా ఇది ఉపయోగపడుతుందండి. ఇది ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే, ఒక బఠానీ గింజంత పరిమాణం అండి. 300 mg నుంచి 500 mg వరకు. ఇది మనం డైలీ పాలల్లో గాని, అంటే ఇంకా మీకు అవకాశం ఉంటే స్కిమ్డ్ మిల్క్, ఆవు పాలు దొరికితే, లేదంటే స్కిమ్డ్ మిల్క్, లేదంటే హాట్ వాటర్‌లో గాని మీరు దీన్ని తీసుకోవాలండి. ఇన్ని రకాల బెనిఫిట్స్ అండి. ఎముకల స్ట్రెంథెనింగ్‌కి, స్టామినా పెరగడానికి, ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి, మెటబాలిజం కంట్రోల్‌లో ఉండటానికి, బ్రెయిన్ హెల్త్‌కి, అలానే న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నవారికి, మజిల్ బిల్డ్ అవ్వటానికి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, బోన్ డెన్సిటీకి సంబంధించి, నీ జాయింట్ పెయిన్స్‌కి సంబంధించి, క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఆస్టియోపోరోసిస్ అంటారు కదా! ఎముకలు గుల్లబారిపోతా ఉండేయండి. వాళ్ళకి ఎక్కువ 30 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్ ఈ మధ్య ఎక్కువ చూస్తా ఉన్నామండి. వాటికి సంబంధించి కానివ్వండి, హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండడానికి, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కంట్రోల్ చేయటానికి, స్లీపింగ్ క్వాలిటీ స్లీప్ రావడానికి, మంచి కంటి ఆరోగ్యం, ఐ హెల్త్‌కి సంబంధించి, మెంటల్ హెల్త్‌కి సంబంధించి, దాంతో పాటుగా గట్‌కి సంబంధించి, అంటే మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్‌గా ఉండి, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కరెక్ట్‌గా ఉన్నట్లయితే సగం జబ్బులు పోతాయండి. వాటికి సంబంధించి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. హార్ట్ హెల్త్‌కి సంబంధించి, వెయిట్ లాస్‌కి సంబంధించి కూడా ఈ యొక్క ప్యూర్ శిలాజిత్ ఉపయోగపడతా ఉంది ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి మీకు పూర్తి సమాచారం కావాలి అంటే మన వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చండి. ఇది మన యొక్క రెండో ప్రొడక్ట్. హెల్త్ ప్రొడక్ట్‌లో ఇది ఒక మూడో ప్రొడక్ట్ అండి. మొరింగా. మొరింగా అంటే మునగ అంటారండి. మనకి పూర్వకాలంలో చెప్పేవాళ్ళు మునగ 300 రకాల ప్రాబ్లమ్స్‌ని నయం చేస్తుందని చెప్పేవాళ్ళు. అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్‌ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇందులో కూడా హై విటమిన్స్ ఉన్నాయి, హై మినరల్స్ ఉన్నాయి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అలానే ప్రోటీన్ ఉంది, మంచి ఫైబర్ ఉంది, మంచి ఐరన్ ఉంది, కాల్షియం ఉంది. మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కూడా దీంట్లో ఉన్నాయండి. ఈ మునగ వలన ఉపయోగాలేంటి మనం ఒకసారి చూసినట్లయితే, ఈ మీకు ఇందాక అనుకున్నాం కదండీ! ఇంకా చెప్పాలంటే దీని గురించి మునగ పెద్దవాళ్ళు ఆయుర్వేద పండితులు చెప్తారండి. 5 రకాల క్యాన్సర్‌లకి అద్భుతంగా పనిచేసిందంటండి మునగ. లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఇటువంటి వాటికి దాదాపు 5 రకాల క్యాన్సర్‌కి అద్భుతంగా పనిచేసిందంటండి. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి గనక మనం చూసుకున్నట్లయితే 100 గ్రాములు మునగ ఆకుని మనం స్పెషల్‌గా తీసుకుంటే దీంట్లో ఏమున్నాయి అంటే ఫ్యాట్ 17 గ్రామ్స్, ప్రోటీన్స్ 6.7 గ్రామ్స్, కాల్షియం 440 మిల్లీగ్రామ్స్, ఫాస్ఫరస్ 70 గ్రామ్స్, ఐరన్ 7 మిల్లీగ్రామ్స్, విటమిన్ సి 200 మిల్లీగ్రామ్స్. ఈ విధంగా మునగ అనేది చాలా చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. దీన్ని మనం న్యాచురల్‌గా ఎటువంటి మందులది వేసి పండించకుండా న్యాచురల్ సోర్స్‌లో మనకి ఒక టాబ్లెట్ రూపంలో ఇది అందిస్తా ఉన్నారండి. ఒక దాంట్లో 120 టాబ్లెట్స్ ఉంటాయి. ఒక బాక్స్‌లో ఉదయం 2, సాయంత్రం 2 మనం తీసుకోవచ్చండి చక్కగా. ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకు దీని ద్వారా మునగాకు ద్వారా మనకి మన బాడీకి అందుతుందండి. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనకి హెల్త్ కేర్ ప్రొడక్ట్‌తో పాటుగా హోమ్ కేర్ ప్రొడక్ట్ ఇవ్వటం జరిగింది. ఒక 2 టైప్స్ ఆఫ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వటం జరిగిందండి. అందులో ట్రైప్లే కుక్‌వేర్ సెట్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. ట్రైప్లే కుక్‌వేర్ సెట్ అనేది దేనికి అంటే, ఒకప్పుడు మన ఇళ్లలో ఎక్కువ, ఇప్పుడంటే అవేర్‌నెస్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకప్పుడు మన ఇళ్లలో ఎక్కువ జర్మన్ సిల్వర్, అల్యూమినియం పాత్రలు బాగా వాడేవాళ్ళు. పూర్వకాలంలో అయితే మన అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ కాలంలో మట్టి పాత్రలు, ఆ తర్వాత ఇత్తడి పాత్రలు, ఆ తర్వాత సత్తు పాత్రల్లోకి రావడం జరిగింది. సత్తు పాత్రలు మనకు బ్రిటిష్ వాళ్ళు పరిచయం చేశారండి ఇండియన్స్‌కి. వాళ్ళు ఒక దురుద్దేశంతో ఆ సత్తు పాత్రలు పరిచయం చేయడం జరిగింది. మన ఇండియన్స్ యొక్క జీవన ప్రమాణాలను దెబ్బతీయడానికి, బలహీనపరచడానికి, అంటే ఇండియన్స్‌ని బలహీనపరచడానికి, శారీరకంగా వాళ్ళ ఆయుష్‌ని తగ్గించడానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిదే బ్రిటిష్ వారి నుంచి వచ్చిందే ఆ యొక్క అల్యూమినియం పాత్ర. కాలక్రమేణా మనం ఏం చేసామంటే దాన్ని అడాప్ట్ చేసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ రీసెంట్‌గా తెలియంది ఏందంటే, ఎక్కువ రకాల ప్రాబ్లమ్స్ అనేది ఇంటిల్లపాదికి ఆ యొక్క పాత్రల్లో ఉడికించినటువంటి ఆహార పదార్థాలు తినటం ద్వారా వస్తున్నాయి కనుక ఇప్పుడిప్పుడే చాలా మందికి అవేర్‌నెస్ కలుగుతా ఉంది. నిదానంగా వాటిని రిమూవ్ చేసి వాటి ప్లేసుల్లో మంచి వాటిని ఉపయోగిస్తా ఉన్నారు. వాటికి సంబంధించి ఈ యొక్క ట్రైప్లే స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. దీంట్లో మనకి 3 లేయర్స్ ఉంటాయండి. పై లేయర్ 304 స్టెయిన్‌లెస్ స్టీల్ అంటారు. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ అంటారు. కింది లేయర్ కూడా 430 గ్రేడ్ ఫుడ్ గ్రేడ్ స్టీల్ అండి. మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని అల్యూమినియం కోర్ అంటారు. త్వరగా హీట్‌ని గ్రహించి, ఆ హీట్ అనేది సమానంగా ఆ పాత్ర మొత్తానికి వ్యాపించి, త్వరగా మనం ఏదైతే ఆహారాన్ని తయారు చేయాలనుకున్నామో త్వరగా రెడీ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో 5 రకాలు మనకి ఇవ్వటం జరిగిందండి. హండీ, కడాయి, మల్టీ పాన్, ఫ్రై పాన్, సాస్ పాన్, ఈ విధంగా 5 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి ఇవ్వటం జరిగింది. వీటిల వలన ఉపయోగం ఏంటి అంటే,
మనం ఉడికించేటువంటి ఆహారంలో పోషక విలువలు అనేది 85% అనేది మన బాడీకి పూర్తిగా అందుతాయి. అదే మీరు కామన్‌గా అల్యూమినియం పాత్రలో, స్టీల్ పాత్రలో వాటిలో వండినట్లయితే 50% డ్యామేజ్ అవుతాయండి. మట్టి పాత్రలో 100% ఆరోగ్యంగా 100% మనకు అందుతాయి. మనకు కావాల్సినటువంటి పోషక విలువలన్నీ కూడా మట్టి పాత్రలో 100% అందుతాయి. కానీ వాటిని మనం హ్యాండిల్ చేయలేం గనక చాలా మంది అది ఉపయోగించట్లేదండి. ఇక సెకండ్ వచ్చేసి ఆప్షన్ ఇత్తడి పాత్రలండి. థర్డ్‌గా ఇప్పుడు మనం పెట్టుకున్న ఆప్షనే ఈ ట్రైప్లే. ఈ ట్రైప్లే అనేది మన కంపెనీ వారు చాలా చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళని కూడా, ఎందుకంటే ఒక ఇంట్లో ఆహారం ద్వారా గనక ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఇంటిల్లపాదికి అది వర్తించిద్దండి. చిన్న పిల్లలు గానివ్వండి, భార్య, భర్త అందరికి వర్తించిద్ది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మనకి ఇవి అందుబాటులో తీసుకురావడం జరిగింది. గ్యాస్ ఆదా అవుతుందండి. దీని ద్వారా ఆయిల్ ఆదా అవుతుంది. 100% సేఫ్ అనమాట. ఓకే అండి. ఇక ఐదవదొచ్చేసి హోమ్ కేర్ ప్రొడక్ట్‌లో గ్యాస్ సేఫ్టీ డివైస్ అండి. గ్యాస్ గార్డ్ అంటారు. ఇది వర్టికల్‌గా, హారిజాంటల్‌గా 2 టైప్స్‌గా మనకి దొరుకుతుందండి. చాలా మందికి తెలియని విషయం ఏందంటే 50,00,000 60,00,000 అంటే 50,00,000, 60,00,000 పెట్టి అందంగా ఇల్లు కట్టుకుంటారు. కానీ జస్ట్ ఒక బిలో 2,000 రూపీస్‌తో ఒక మంచి ప్రొటెక్టర్ గ్యాస్ గార్డ్‌ని పెట్టుకోవాలనే ఆలోచన చాలా మందికి లేదండి. ఎందుకంటే చిన్న మిస్టేకే పెద్ద ప్రమాదం దారితీస్తుంది గనక దీని ఉపయోగాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఇది మనం గ్యాస్ సిలిండర్‌కి అంటే మనం రెగ్యులేటర్ ఆహ్, పైన దీన్ని మనం బిగించడం ద్వారా, దీన్ని గ్యాస్ సిలిండర్‌కి బిగించి దీనిపైన రెగ్యులేటర్‌ని బిగించడం ద్వారా మనకు తెలియకుండా గ్యాస్ లీకేజ్ ఏదైనా జరిగినా సరే, చాలా మంది అనుకుంటారండి ఎలా జరుగుతుందనేది. దీర్ఘకాలికంగా వాడేటువంటి పైపులనేది కొంతకాలానికి మన్నిక కోల్పోతాయి. ఎలుకలు కొట్టొచ్చు, పురుగులు కొట్టొచ్చు, చిన్న చిన్న సూక్ష్మజీవులు కొట్టొచ్చు. ఆ రంధ్రాలు ఏర్పడి అక్కడ గ్యాస్ లీక్ అవుతా ఉంటది. అటువంటి గ్యాస్ లీకేజ్‌ని ఇమ్మీడియేట్‌గా షట్ డౌన్ చేస్తాయండి. అలానే గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో మనం దీని ద్వారా చూసుకోవచ్చు. ఒక 3, 4 డేస్ ముందుగానే మనం తిరిగి మళ్ళా కొత్త సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఈ యొక్క గ్యాస్ సేఫ్టీ డివైస్ ద్వారా మనకి ఒక సంవత్సరం మొత్తం మీద చూసుకున్నట్లయితే 2, 3 సిలిండర్స్ అనేది మనం ఆదా చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఈ యొక్క గ్యాస్ కార్డ్‌ని మనం రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడం ద్వారా, డైలీ యూజ్ చేసుకోవడం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే, అనుకోకుండా ఏదైనా ప్రమాదాలు జరిగితే దాదాపుగా 2 క్రోర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉందండి. మన సీఎండీ గారు చెప్పినట్టయితే కంపెనీ సైడ్ నుంచి కనుక్కుంటే 15 క్రోర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని చెప్పారు. వాళ్ళంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నారంటే, ఇది వాడటం ద్వారా ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా యాక్సిడెంటల్‌గా ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్యాస్ సేఫ్టీ డివైస్ అండి. ఇది కూడా మనకి 2 రకాలుగా అందుబాటులో ఉంది. ఆహ్, ఇదొక ప్రొడక్ట్ అండి. ఈ విధంగా మనకి 5 రకాల ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉండటం జరిగింది. వాటి యొక్క ధరల వివరాలు ఒకసారి చూద్దామండి. ఫస్ట్‌దొచ్చేసి మనకి బెర్రీ పంచ్ అనుకున్నాం గదండీ! ఇది ఒక 1 లీటర్ బాటిల్ అండి. దీని యొక్క ఎంఆర్‌పీ ధర రూ. 3,500. దీంట్లో ఎవరైతే మెంబర్‌గా జాయిన్ అవుతారో, డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అవుతారో వారికి కంపెనీ రూ. 2,900కి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇక్కడ మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసి దీని ద్వారా ఇన్‌కమ్ సంపాదించాలి అంటే కంపెనీ పీవీస్ కూడా దీనికి ఇవ్వడం జరిగిందండి. పాయింట్ వాల్యూ గూడా. దీని యొక్క పాయింట్ వాల్యూ 30 అండి. అలానే మొరింగా టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో మనం 300 రకాలకి మంచి ఔషధంగా ఏదైతే మనం మాట్లాడుకున్నామో మొరింగా, ఇది ఎంఆర్‌పీ ధర వచ్చి రూ. 800 అండి. డీపీ రూ. 650. దీంట్లో 120 టాబ్లెట్స్ ఉంటాయండి. ఉదయం 2, సాయంత్రం 2. ఈ బెర్రీ పంచ్ అనేది 1 లీటర్ అనుకున్నాం గదా! ఉదయం 15 ఎంఎల్, సాయంత్రం 15 ఎంఎల్ 1 మంత్‌కి డిజైన్ చేయడం జరిగిందండి. అలానే ప్యూర్ శిలాజిత్ అంటే శుద్ధ శిలాజిత్ ఏదైతే మనం చెప్పుకున్నామో 84+ మినరల్స్. నిజంగా చూడండి, ఇప్పుడున్నటువంటి ఆర్‌ఓ వాటర్ మనం తాగుతున్నాం కదండీ! ఎన్ని రకాల మినరల్స్ మనం మిస్ అవుతున్నామో చాలా మందికి అర్థమవుతూ ఉంటదండి. ఒకప్పుడు 60, 70 సంవత్సరాలకు కూడా మోకాళ్ళ నొప్పులొచ్చేవి కాదు. కానీ ఇప్పుడు జస్ట్ 20, 30 ఇయర్స్‌కే మెట్లెక్కలేకపోతా ఉన్నారు. అలసిపోతా ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. వన్ ఆఫ్ ద రీజన్ మినరల్స్ లోపమేనండి. మెయిన్‌గా వాటర్. మనం తీసుకున్నటువంటి వాటర్ అన్నమాట. అటువంటి ఎన్నో రకాలండి. 1 కాదు, 2 కాదు 84+ మినరల్స్, పవర్‌ఫుల్ మినరల్స్ అనేది ఈ శుద్ధ శిలాజిత్ నుంచి మనం తీసుకోవచ్చండి. దీని ఎంఆర్‌పీ వచ్చి 2,200. డీపీ ప్రైస్ 1,475 అండి. దీని పాయింట్ వాల్యూ 15 అండి. అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మంచి ట్రైప్లే కుక్‌వేర్ సెట్ ఏదైతే ఉందో మన ఇంట్లో అల్యూమినియం ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్‌గా ఆరోగ్యకరమైనటువంటి ఫ్యామిలీ మనం ఏదైతే చూడాలనుకున్నామో ఆ యొక్క హండీ, కడాయి, మల్టీపాన్ ఇవన్నీ కూడా వారి కోసం డిజైన్ చేయబడిందండి. హండీ వచ్చేసి మనకి 4,500 ఎంఆర్‌పీ అండి. డీపీ ప్రైస్ 3,900. దీని పాయింట్ వాల్యూ 36. ఒక 2 కేజీస్ బిర్యానీ గాని, రైస్ గాని చక్కగా అది వండుకోవచ్చండి. అలానే కడాయి 3,500 ఎంఆర్‌పీ.
డిపి ప్రైస్ 3099 అండి, దీనికి 24 పాయింట్లు. అలానే మల్టీపాన్ 3100 ఎంఆర్పి, దీని యొక్క డిపి ప్రైస్ అండి. ఇందులో డిస్ట్రిబ్యూటర్ గా మనం కనుక జాయిన్ అయితే 2600 కి మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. దీనికి ఇచ్చేటువంటి పాయింట్ వాల్యూ 21 అండి. అలానే ఫ్రైపాన్, దీని యొక్క ఎంఆర్పి 3000 అండి, డిపి ప్రైస్ వచ్చేసి మనకి 2550 రూపాయలు, దీని యొక్క 21 పాయింట్లు ఇవ్వడం జరిగింది. పివి మీన్స్ పాయింట్ వాల్యూ. సాస్పాన్ ఇది 2640 ఎంఆర్పి అండి, డిపి ప్రైస్ వచ్చేసి 1849, దీనికి 18 పివి ఇవ్వడం జరిగింది పాయింట్ వాల్యూ. ఈ విధంగా దీంట్లో మనం మనకు నచ్చినటువంటి ఎనీ ప్రొడక్ట్ ఒక 60 పివి అనేది ఎప్పుడైతే మనం కొనుక్కుంటాం డిస్ట్రిబ్యూటర్ గా మనం బెనిఫిట్స్ పొందొచ్చండి. అదేంటో మనం ముందు చూద్దాం. ఇదండి మన గ్యాస్ గార్డ్ మోడల్స్ ఇందా మనం చెప్పుకున్నాం కదా, హారిజెంటల్ గా వర్టికల్ గా. కొన్ని అపార్ట్మెంట్స్ లో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో ఈ కిచెన్ లో సిలిండర్ సెట్ చేసేటప్పుడు కరెక్ట్ గా సెట్ చేస్తారండి. వారికి ఈ యొక్క గ్యాస్ గార్డ్ హారిజెంటల్ ఉపయోగపడుతుంది. ఈ వర్టికల్ అనేది ఈ స్ట్రైట్ గా వర్టికల్ గా ఏదైతే ఉందో చూడండి, రైట్ సైడ్ ఉన్నది కామన్ గా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకుంటారు. వీటి యొక్క ఎంఆర్పి వచ్చి 2500 అండి, డిబి ప్రైస్ 1990 రూపాయలు, దీని పాయింట్ వాల్యూ వచ్చి 13 అండి. 13 పీవీగా ఇది ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మనం చూసామండి ప్రొడక్ట్ అన్ని కూడా మనకి చాలా బాగా ఉపయోగపడేటువంటి హెల్త్ ప్రొడక్ట్స్, అదేవిధంగా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కూడా. మనం అనుకోవచ్చు ఈ స్కైమాక్స్ అనేది ఓన్లీ హెల్త్ అయినా ఇంకేమైనా ఉందా? ఎస్ అండి, ఉంది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆరోగ్యము, ఆదాయము, ఆనందం. ఇప్పటివరకు మనం ఆరోగ్యానికి సంబంధించిన సబ్జెక్ట్ ని విన్నాం. ఇప్పుడు మనం ఆదాయానికి సంబంధించిన సబ్జెక్ట్ వెళ్తున్నామండి. దీంట్లో స్కైమాక్స్ ద్వారా మనకి 9 రకాల ఆదాయాలు పొందేటువంటి అవకాశం ఉందండి. ఈ యొక్క ప్రోడక్ట్ ని మనం కనుక యూజ్ చేసి వాటి యొక్క బెనిఫిట్స్ మనం రికమెండ్ కనుక చేయగలిగితే 9 రకాల ఆదాయాలు మనం పొందేటువంటి అవకాశం ఉంది. అయితే ఎలా స్టార్ట్ చేయాలి? వెరీ సింపుల్ అండి. ఇందులో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ. మీరు ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు, ఫ్రీ డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. దానికోసం మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా, మీ ఆధార్ నంబరు, మీ మొబైల్ నంబరు, మీ జీమెయిల్, మీ నేమ్తో మీరు ఎంటర్ అవ్వచ్చు, మీ అడ్రస్ తో. అయితే ఎప్పుడైతే మనం ఇందాక అనుకున్నట్లుగా 60 పాయింట్స్ గా వాల్యూ కలిగిన ప్రోడక్ట్ ని మనం పర్చేజ్ చేస్తామో ఒక యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ గా మనం ఇందులో రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క 9 రకాల ఆదాయాలు పొందే అవకాశం ఉందండి. అది ఎలాగా అనేది ఒకసారి చూద్దామండి. ఎప్పుడైతే మీరు ఇందులో డిస్ట్రిబ్యూటర్ గా 60 పీవీ మీరు పర్చేజ్ చేశారో మీకు నచ్చిన ప్రొడక్ట్ అండి, ఇక్కడ బలవంతం ఏమీ లేదు. మీకు నచ్చిన ఎనీ ప్రొడక్ట్ 60 పీవీ సుమారుగా ఎంత అవుతుంది అంటే 5800 దగ్గర నుంచి ఒక 7000 రూపీస్ మధ్యలో ఈ యొక్క 60 పీవీ మనకు దొరుకుతుందండి. అలా మీరు ఎప్పుడైతే ఇందులో మెంబర్ గా జాయిన్ అయ్యారో మీకు ఇచ్చే ఫస్ట్ బెనిఫిటే డిస్కౌంట్ బెనిఫిట్ అండి. ఆల్రెడీ అప్ టు 25% వరకు మీకు డిస్కౌంట్ లో ఆ యొక్క ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని ఫస్ట్ ఇన్కమ్ అంటారు. ఈ రెండో బెనిఫిట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ అండి. అంటే మీరు ఎంఆర్పిలో మీరు యొక్క ప్రొడక్ట్ కొనుక్కొని ఆ ఎంఆర్పి ధర మీదనే కనుక మీరు ఎవరికైనా మీ మిత్రులకో బంధువులకో ఆ యొక్క ప్రొడక్ట్ అమ్మగలిగితే ఆ వచ్చేటువంటి మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని రిటైల్ ప్రాఫిట్ అంటారు. అది కూడా అప్ టు 25% వరకు మనకి రిటైల్ ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఇక ముందుకు వెళదామండి. సేల్స్ మ్యాచింగ్ బోనస్ మూడో ఇన్కమ్ అండి. ఇది సేల్స్ మ్యాచింగ్ బోనస్. ఈ సేల్స్ మ్యాచింగ్ బోనస్ ఎలా ఇస్తారు ఏంటి అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. మీరు కనుక స్కైమాక్స్ లో నేను స్టార్టింగ్ లో చెప్పానండి, మన యొక్క జీవితాలను మార్చేటువంటి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అంటే ఒక కామన్ మ్యాన్ ని కరోడుపతిగా మార్చేటువంటి ప్లాన్ అండి. ఈ ప్లాన్ ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇంత ఈజీ అని అనిపించేటువంటి ప్లాన్ అండి. నేను మీకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు నన్ను అడగొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సేల్స్ మ్యాచింగ్ బోనస్ లో మనం ఇన్కమ్ పొందాలి అంటే మీరు చేయవలసిన పని ఏమీ లేదండి. ఈచ్ వన్ రీచ్ టు కాన్సెప్ట్ అండి. ఇక్కడ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 2 టీమ్స్ ని మనం ఫామ్ చేసుకోవాలి. 2 టీమ్స్ ని మనం రెడీ చేసుకోవాలి. ఒక టీం ని ఏ టీం అంటారు, మరొక టీం ని బి టీం అంటారు. మనం కొంత దూరం నడిచి వెళ్ళటానికి ఒక 2 బలమైన కాళ్ళు ఎంత మనకు అవసరమో ఈ బిజినెస్ లో కూడా మీరు అనుకున్న గోల్ ని, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఒక 2 టీమ్స్ ని, పనిచేసేటువంటి 2 బలమైన టీమ్స్ ని మీరు తయారు చేసుకోవాలండి. మరి తయారు చేసుకోవాలంటే ఎలా అంటే మీరు ఏ విధంగా 60 పీవీతో మీరు స్టార్ట్ చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ గా మీరు జాయిన్ అయ్యారో మీ ద్వారా కూడా ఆ జాయిన్ అయ్యే ఏ కానివ్వండి, బి కానివ్వండి 60 పీవీతో జాయిన్ అవుతారు. రైట్ అండి. ఆ విధంగా ఎప్పుడైతే మీకు ఏ టీంలో ఒక సేల్, బి టీంలో ఒక సేల్ వచ్చిందో ఒక పెయిర్ అంటారండి. ఇక్కడ ఒక పెయిర్, ఆ పెయిర్ కి మనకి ఇచ్చేటువంటి కమిషన్ ఎంత అంటే 600 రూపీస్ అండి. 60 పీవీ 60 పీవీ మ్యాచ్ అయింది కాబట్టి 600 రూపీస్ ఇచ్చారు. ఒక పీవీ వచ్చి
రూపీస్ కింద క్యాలిక్యులేట్ చేస్తారండి. ఇక్కడ 60 PV మ్యాచ్ అయింది కాబట్టి 600 రూపీస్ మనకి కమిషన్ వచ్చింది. ఇది ఫస్ట్ వీక్ అనుకోండి. ఇక్కడ మనకి ఇన్కమ్ వీక్లీ ఉంటుంది ఫ్రెండ్స్, డైలీ కాదండి. వారం మనకి ఆదాయం ఇస్తారు. ఎలా ఇస్తారు అంటే శనివారం ఉదయం నుంచి శుక్రవారం నైట్ వరకు ఈ 7 రోజుల్లో జరిగే బిజినెస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి సండే మనకి హాలిడే కదండి, మండే మన అకౌంట్ కి క్రెడిట్ చేస్తారు. ఫస్ట్ వారం అండి, ఫస్ట్ వారం మీరు ఫస్ట్ వీక్ లో మీరు ఒక్క పేరే చేశారు, ఓన్లీ 1 పేరే చేశారు. మీకు ఎంత వచ్చింది? 600 రూపీస్ వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఫస్ట్ వీక్ మనకి 600 వచ్చింది. మన ఇద్దరినే జాయిన్ చేసాం, ఏ టీము బి టీము. ఇప్పుడు సెకండ్ వీక్ వెళ్దామండి. సెకండ్ వీక్ లో ఏ టీం ద్వారా మరియు బి టీం ద్వారా మళ్ళీ పీవీ జనరేట్ అయిందండి. అంటే ఏ టీం నుంచి ఎవరు ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా, బి టీం నుంచి ఎవరు ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా అది పీవీలో ఉంటుందండి, పాయింట్ వాల్యూమ్ లో. ఇప్పుడు మనకి సెకండ్ వీక్ ఏం జరిగింది? సెకండ్ వీక్ 200 పీవీ ఏ టీం నుంచి, బి టీం నుంచి 300 పీవీ వచ్చిందండి. ఇక్కడ మనకి ఈ 300 నుంచి 200 మ్యాచ్ అవుతుంది. 200 పీవీ మనకి మ్యాచ్ అవడం ద్వారా అగైన్ మళ్ళీ 200 × 10 2000 రూపీస్ మనకి ఆ వారం ఇన్కమ్ వచ్చింది. గమనించండి, వారం గడిచే కొంది టీం పెరుగుతుంది, టీం పెరిగే కొంది ఆ పర్చేజ్లు పెరుగుతాయి, పర్చేజ్ పెరిగే కొంది పాయింట్ వాల్యూ పెరుగుతుంది, పాయింట్ వాల్యూ పెరిగి మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా థర్డ్ వీక్ మళ్ళా అగైన్ థర్డ్ వీక్ ఏం జరిగింది? ఏ టీం నుంచి 1000 పీవీ జనరేట్ అయింది, బి టీం నుంచి 600 పీవీ జనరేట్ అయింది. పాతది 100 కలుపుకొని 700 పీవీ. అగైన్ మళ్ళీ మనకి 700 మ్యాచ్ అయ్యి ఆ వారం మళ్ళా 7000 రూపాయలు మన ఇన్కమ్ అండి. అగైన్ మళ్ళీ ఫోర్త్ వీక్ అండి, ఫోర్త్ వీక్ మనకి ఏ టీం నుంచి 2700 పీవీ జనరేట్ అయింది, పాత 300 కలుపుకుంటే 3000. బి టీం నుంచి 3000 పీవీ జనరేట్ అయింది, ఓవరాల్ గా 3000 పీవీ మ్యాచ్ అయింది. ఆ వారం మీ ఇన్కమ్ 30,000 అండి, 30,000. ఈ విధంగా ప్రతి వారం మనకి ఏ టీం నుంచి బి టీం నుంచి జరిగే బిజినెస్ ని ఆ పీవీ మ్యాచింగ్ ద్వారా మనకి ఒక పీవీకి వచ్చి మనకి 10 రూపీస్ చొప్పున ఎన్ని పీవీస్ మ్యాచ్ అయితే అన్ని రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎంతవరకు ఇస్తారు అంటే హైయెస్ట్ ఇన్కమ్ మనకి ఒక వారం హైయెస్ట్ ఇన్కమ్ 75,000 వరకు మాత్రం ఇస్తారండి. 75,000 వరకు మాత్రం ఇస్తారు. అంటే 7,500 పీవీ మనకి మ్యాచ్ అయింది అనుకోండి, 75,000 మనకి ఆ వారం ఇన్కమ్ కింద ఇస్తారు. అంతకు మించి కనుక మనకు వచ్చింది అనుకోండి, అది అంత ఆ ఇన్కమ్ మనకి ఇవ్వరు, దాన్ని ఫ్లష్ అవుట్ అంటారు. ఎందుకంటే కంపెనీ కూడా లాభాల్లో ఉండాలి కనుక, కంపెనీ అందరికీ పంచాలి కనుక. ఎందుకంటే ఇన్కమ్ మన ఒక్కళ్ళకే కాదండి. ఇక్కడ ఒక మ్యాచింగ్ అయింది అంటే మనకి ఇచ్చారు, ఏకి ఇచ్చారు, బికి ఇచ్చారు, ఏ టీం ద్వారా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, బి టీం ద్వారా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, మరి వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళకి అందరికీ ఎవరి జతకి వాళ్ళకి జనరేట్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక హద్దు అనేది పెడతాం జరిగింది, దాన్ని సీలింగ్ అంటారండి. సీలింగ్, మీరున్న రూమ్ లో ఒక పైన సీలింగ్ ఏ విధంగా ఒక హద్దు ఉందో ఇక్కడ కూడా సీలింగ్ ఉందండి. అది ఎంత అంటే వీక్లీ 75,000 అండి, వీక్లీ 75,000 ఒక ఐడికి. 4 వారాలు కాబట్టి 4 × 75,000 ఒక ఐడి మీద ఎంత సంపాదించవచ్చు మనం? ఇక్కడ 3 lakhs వరకు ఎర్న్ చేయొచ్చండి. చూడండి, 3 లక్షల వరకు మనం సంపాదించవచ్చు. ఇదే మీరు ట్రైప్యాడ్ లో వచ్చారనుకోండి 3 ఐడీల మీద 3 × 3 నెలకు సుమారుగా 9 లక్షలు, సంవత్సరానికి 1 crore అబౌవ్. 1 year లో మనకి ఒక సంవత్సరానికి ట్రైప్యాడ్ లో వస్తే 1 crore అబౌవ్ మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉందండి. ఇక్కడ అవకాశం అంటే మనం పని చేస్తే అది వస్తుంది అనమాట. ఐడీలు వేసినంత మాత్రాన కాదు, మనం టీం ని డెవలప్ చేసుకొని ఆ టీం మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ టీం ని పెంచుకుంటూ మనం వెళ్లే క్రమంలో ట్రైప్యాడ్ 3 ఐడీలు కనుక ఈ 3 మనవి అయినాయి అంటే దీన్ని ట్రైప్యాడ్ అంటారు, ట్రైపోల్ అంటారు. దీని మీద మనకి ఎంత వస్తుందంటే ఒక సంవత్సరంలో 1 crore సంపాదించే అవకాశం మనకు ఉంది. ఇది మ్యాచింగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇది 3వ ఇన్కమ్. ఇక 4వ ఇన్కమ్కి వెళ్దామండి. దీన్ని మెంటార్షిప్ బోనస్ అంటారండి. ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. మెంటార్షిప్ బోనస్ ఎలా ఇస్తారంటే, మీరు ఎవరినైతే ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక మెంబర్ గా దీంట్లో కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చారో వారికి మీరు మెంటార్, మీరు వాళ్ళ గురువు, అవునండి. వారు చేసేటువంటి సేల్స్ మ్యాచింగ్ బోనస్ మీద మీకు ఇచ్చేటువంటి ఇన్కమ్ నే మెంటార్షిప్ బోనస్ అంటారు. అది ఎంత ఇస్తారు అంటే అది 10% ఇస్తారండి, 10%. దీని గురించి మనం ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, చూడండి, మీరున్నారు, మీరు ఏ అనే వ్యక్తిని జాయిన్ చేశారు, మరొక రోజు బి అనే వ్యక్తి జాయిన్ చేశారు, ఆ తర్వాత సి అనే వ్యక్తి వచ్చాడండి. ఈ సి అనే వ్యక్తి వచ్చినప్పుడు ఏ టీంలో కానీ బి టీంలో కానీ మాత్రమే మనం జాయిన్ చేయగలం, అంతే తప్ప డైరెక్ట్ గా మనం 3, 4 అట్లా చేయడానికి లేదండి. డైరెక్ట్ గా మనకు ఈచ్ 1 ఈచ్ 2 కాన్సెప్ట్ ఇది. మనం ఇద్దరిని మాత్రమే తీసుకుంటాం, ఆ తర్వాత ఎవరు వచ్చినా ఆ ఏ టీంలోనూ బి టీంలోనూ వాళ్ళని వేయాల్సిందే. ఆ విధంగా మీ ద్వారా
సి అనే వ్యక్తి వచ్చారు, ఆ తర్వాత ఎఫ్ అనే వ్యక్తి వచ్చారు, ఆ తర్వాత డి అనే వ్యక్తి వచ్చారు. చూడండి ఇక్కడ మీకు నీట్ గా ఉంది. డి అనే వ్యక్తి వచ్చారు, ఆ తర్వాత జి అనే వ్యక్తి వచ్చారు, ఆ తర్వాత ఈ అనే వ్యక్తి వచ్చారు. ఈ విధంగా మీ ద్వారా వచ్చిన ప్రతి వ్యక్తి ఆ ప్లేస్మెంట్ మీరు చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళందరూ వర్క్ చేశారండి. వీళ్ళందరూ వర్క్ చేశారు. ఈ ఏ అనే వ్యక్తి ద్వారా మొదటి వారం లేదంటే ఆయన సంపాదించిన ఆ వారం ఒక 10,000 ఇన్కమ్ తీసుకున్నాడు అనుకోండి, ఒక 10,000 ఇన్కమ్ తీసుకున్నాడు అనుకోండి. చూడండి 10,000 ఇన్కమ్ తీసుకున్నాడు. మీకు ఎంత వస్తుంది అంటే దాని మీద 10% ₹1,000 వస్తుందండి. ఆ బి అనే వ్యక్తి ఒక వారం 15,000 ఇన్కమ్ తీసుకున్నాడు. ఆయన మీద మీకు 1,500 ఇన్కమ్ వస్తుంది. ఆ సి అనే వ్యక్తి ఒక వారం 5,000 ఇన్కమ్ తీసుకున్నాడు. ఆయన మీద మీకు 500 ఇన్కమ్ వస్తుంది. అంటే మీ ద్వారా జాయిన్ అయిన వ్యక్తులు వారం వారం ఎంతైతే సేల్స్ మ్యాచింగ్ బోనస్ తీసుకుంటారో వాళ్ళు తీసుకునేటువంటి ఇన్కమ్ మీద మీకు వచ్చేటువంటి ఇన్కమే ఈ యొక్క మెంటార్షిప్ బోనస్. మన నాలుగో వ్యక్తి అందరూ కొంతమంది ఫాస్ట్ గా పనిచేయొచ్చు, కొంతమంది స్లోగా పనిచేయొచ్చు. ఇతను ఫాస్ట్ గా పనిచేసి 25,000 సంపాదించారు ఒక వారం. ఎవరు? ఈ డి అనే వ్యక్తి. ఇతని మీద మీకు 2,500 ఇన్కమ్ అండి. మరొక వ్యక్తి 75,000 సీలింగ్ లోకి వెళ్ళారు, ఆయన మీద 7,500 ఇన్కమ్. మరొక వ్యక్తి 60,000 మాత్రం సంపాదించాడు, ఆయన మీద 6,000. మరొక వ్యక్తి వారానికి 70,000 సంపాదిస్తున్నాడు, ఆయన మీద 7,000. ఈ విధంగా అన్లిమిటెడ్ అండి, అన్లిమిటెడ్. మీ ద్వారా జాయిన్ అయిన వ్యక్తులు వాళ్ళు సంపాదించేటువంటి వారం వారం సేల్స్ మ్యాచింగ్ బోనస్ మీద మీరు తీసుకునే ఇన్కమే మెంటార్షిప్ బోనస్. దీనికి సీలింగ్ లేదండి. ఇంతకు ముందు మీకు చెప్పినటువంటి మ్యాచింగ్ బోనస్ లో వారానికి 75,000 మించి తీసుకోవడానికి లేదండి. కానీ ఇక్కడ నో సీలింగ్, నో సీలింగ్. మీరు ఎంతైనా సంపాదించవచ్చు. మీకు 100 మంది కస్టమర్స్ వచ్చారు, 100 మంది డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. ఈ 100 మంది తలా 10,000 సంపాదించారు, ₹1,00,000 సంపాదించారు అనుకోండి. 10 లక్షలు సంపాదించారు అనుకోండి, దాని మీద 10% అంటే ₹1,00,000 మీకు ఇన్కమ్ ఆ వారం. నో లిమిట్. ఈ అద్భుతమైన ఇన్కమ్ అండి మెంటార్షిప్ బోనస్ అనేది. ఈ విధంగా మనం మన యొక్క స్పాన్సర్ మనం ఎవరినైతే జాయిన్ చేశామో వాళ్ళ మీద తీసుకోవచ్చు ప్రతి వారం. ఇది కూడా వారం వారం ఇస్తారండి. ఇక మరొక ఇన్కమ్ అండి మంత్లీ టార్గెటెడ్ బోనస్. మనకి కొత్తగా జాయిన్ అయిన ఆ వ్యక్తుల దగ్గర నుంచి ఆఖరి ర్యాంక్ వరకు కూడా ఇది వర్తించిద్దండి. దీన్ని ఒక 2 పూల్స్ గా తయారు చేయడం జరిగింది. 2 పూల్స్ దీన్ని తీసుకోవడం జరిగింది. పూల్ ఏ, పూల్ బి గా తీసుకోవడం జరిగింది. పూల్ ఏలో మనకి 600 జీపీవి అంటే గ్రూప్ వాల్యూ అంటారండి. 600 పీవి 1 మంత్ లో ఎవరైతే చేశారో వాళ్ళని పూల్ ఏ కింద తీసుకోవడం జరిగింది. 3,000 గ్రూప్ వాల్యూ ఎవరైతే 1 మంత్ లో చేశారో వాళ్ళని పూల్ బి కింద తీసుకోవడం జరిగిందండి. మన కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో ఆ టర్న్ ఓవర్ మీద 1.5% అనేది తీసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore టర్న్ ఓవర్ జరిగిందండి. మనకు ఒక నెలలో 1 crore టర్న్ ఓవర్ జరిగింది. 1 crore లో 1.5% ఎంత అండి? 1,50,000. 1,50,000 పక్కకు తీసి ఈ పూల్ ఏలో ఉన్న వాళ్ళకి, పూల్ బిలో ఉన్న వాళ్ళకి సమానంగా పంచుతారండి. అదే మనకి 10 crores టర్న్ ఓవర్ జరిగింది, 15 లక్షలు తీస్తారండి. అదే మనకు 100 crore టర్న్ ఓవర్ జరిగింది, 1,50,00,000 తీస్తారు. ఆ షేర్ అనేది సమానంగా ఈ యొక్క పూల్ ఏకి, పూల్ బికి పంచడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది రాయల్టీ అనుకుంటే చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ర్యాంకులో ఆ రాయల్టీని పంచుతారు. కానీ ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడానికి ఇది చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి ఈ యొక్క మంత్లీ టార్గెటెడ్ బోనస్ ని. ఇది కూడా చాలా మంచి ఇన్కమ్ అండి. నెక్స్ట్ అండి ఫాస్ట్ ట్రాక్ బోనస్ అండి. ఈ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అనేది కూడా ఎంకరేజ్మెంట్ పర్పస్ లో ఇస్తున్నారండి. కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్ తన జాయిన్ అయిన డేట్ దగ్గర నుంచి ప్లస్ 2 weeks అంటే సుమారుగా 3 వారాల్లో కనుక 120 జీపీవి కనుక చేయగలిగితే, 120 జీపీవి కనుక అంటే 120 పాయింట్ వాల్యూమ్ చేయగలిగితే, 120 పాయింట్ వాల్యూమ్ అంటే ఎంత? వెరీ సింపుల్ అండి. 120 పాయింట్ వాల్యూమ్ అంటే మనకు కావాల్సిన టీంలు 2 టీంలు అండి, ఏ టీము, బి టీము. రైటా? ఏ టీంలో 2 సేల్స్, బి టీంలో 2 సేల్స్. ఒక సేల్కి వచ్చి 60 పాయింట్ కనుక 2 సేల్స్ మనం ఏ టీంలో 2 సేల్స్ బి టీంలో తేగలిగితే 120 పాయింట్ వాల్యూమ్ అయిపోతుందండి. జస్ట్ ఇద్దరు ఏ టీం నుంచి, ఇద్దరు బి టీం నుంచి, లెఫ్ట్ లో ఇద్దరు, రైట్ లో ఇద్దరు వస్తే 120 జీపీవి అవుతుంది. అయినందుకు గాను మనకి ఎంత కమిషన్ వస్తుందండి? ఒకదానికి 600 అనుకున్నాం కదా, 120కి మనకి ఎంత వస్తుంది? 1,200 రూపాయలు మన కమిషన్ వస్తుంది. దీంతో పాటుగా అదనంగా మనకి ఏమొస్తుందంటే 2,000 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కూపన్ వస్తుంది.
రూ. 2,000 విలువ కలిగినటువంటి ఎనీ ప్రొడక్ట్ మనం స్కైమాక్స్ కంపెనీ ద్వారా ఫ్రీగా పొందవచ్చు. ఇది మనకి ఫాస్ట్ ట్యాగ్ బోనస్ కింద ఇస్తున్నారండి. ఆల్రెడీ మన టీంలో స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ వీక్ లోనే బట్టు బాబురెడ్డి గారు ఈ రోజు గ్రూప్ లో ఉన్నారు. వారికి మనందరి సైడ్ నుంచి కంగ్రాచులేషన్ తెలుపుకుందామండి. ఇక రేపు ఎల్లుండిలో మన వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. ఇది ఫస్ట్ వీకేనండి మన కంపెనీ స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ వీకే. ఇక ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అండి. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ కూడా చాలా వండర్ఫుల్ గా క్రియేట్ చేశారండి. ఈ చార్ట్ ని కనుక మీరు అర్థం చేసుకుంటే ఫ్రెండ్స్, దీని వాల్యూ ఎంత అంటే ఈ చార్ట్ వాల్యూ 10 crores క్యాష్ అండి. 10 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఈ యొక్క చార్ట్ వాల్యూ. చూద్దాం అది ఎట్లా ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ర్యాంక్ ని మన దాంట్లో ఏమంటారంటే ఎగ్జిక్యూటివ్ అంటారండి. ఎగ్జిక్యూటివ్ ర్యాంక్. మనం ఎల్కేజీ నుంచి ఒక మంచి పీజీ డిగ్రీ పీజీ వరకు మనం చదువుకోవడానికి ఏ విధంగా ప్రమోషన్ అవుతూ ఎవ్రీ ఇయర్ మనం వెళ్తాము స్టడీస్ లో. ఇక్కడ కూడా మన యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి, మన యొక్క టార్గెట్ ని బట్టి ర్యాంక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. దీనికి నో టైం లిమిట్ అండి. ఎప్పుడు మీరు ఆ టార్గెట్ అచీవ్ అయితే ఆ ర్యాంక్ అప్పుడు ఇస్తారు. దాని దగ్గర ఆ రివార్డ్ అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ర్యాంక్ ఏంటి, రివార్డ్ ఏంటి ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అంటారండి. ఎగ్జిక్యూటివ్ అంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే 1500 పీవీ చేశారో మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ అంటారు. 1500 పీవీ అంటే వెరీ సింపుల్ అండి. 25 మంది లెఫ్ట్ లో 25 మంది రైట్ లో సుమారుగా, ఇంకా ఎక్కువ పీవీ దిగుంటే 20 మందితో కూడా అయిపోతుంది అనమాట. వీళ్ళని ఎగ్జిక్యూటివ్ అంటారు. వీరికి 5000 వర్త్ ఆఫ్ స్కైమాక్స్ ప్రొడక్ట్ అనేది కంపెనీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఈ 1500తో కలుపుకొని మరొక 1500 ఎప్పుడైతే మీరు 3000 పీవీ చేశారో వీరిని సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటారండి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ మనం ఎప్పుడైతే అయ్యామో వారికి 10,000 వర్త్ ఆఫ్ స్కైమాక్స్ ప్రొడక్ట్ కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మనం 3000కి మరొక 3000 కలుపుకొని 6000 పీవీ ఎప్పుడైతే చేశామో వీరిని సిల్వర్ ఎగ్జిక్యూటివ్ అంటారు. వీరికి 15,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. స్కైమాక్స్ కంపెనీ మనకు నచ్చిన ప్రొడక్ట్ అండి ఏదైనా సరే. అంటే ప్రొడక్ట్ ఎందుకు ఇస్తున్నారంటే ఇంత హెల్దీ ప్రొడక్ట్ మనం వాడుకోవడం ద్వారా మన ఇంటిల్లపాది మన ఫ్యామిలీ యొక్క హెల్త్ ని డెవలప్ చేయడానికి, మన అందరిని ఆరోగ్యంగా ఉంచడానికి మనకి ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. అలానే 6,000 నుంచి 15,000 అంటే మరొక 9,000 మీరు పీవీ కంప్లీట్ చేస్తే మీ యొక్క టీం ద్వారా అండి, మీ సెల్ఫ్ కాదండి, ఇది మీ టోటల్ టీం ద్వారా మరొక 9,000 పీవీ ఎప్పుడైతే బిజినెస్ జరిగిందో మిమ్మల్ని పెరల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇక్కడ మీకు ఇచ్చేది ఒక చక్కని ట్యాబ్ అండి. మార్కెట్ లో ఒక మంచి ట్యాబ్ తీసుకొని వెళ్ళి మన యొక్క కంపెనీ గురించి, ప్రొడక్ట్ బెనిఫిట్ గురించి, ఒక ఇన్కమ్ ప్లాన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన యొక్క బిజినెస్ డెవలప్మెంట్ పర్పస్ ఈ ట్యాబ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే 15,000 పీవీ తర్వాత మరొక 21,000 పీవీ అంటే ఓవరాల్ గా 36,000 క్యూములేటివ్ అండి. ఇదంతా కూడా మనం ఎప్పుడైతే చేశామో బ్రాంజ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇక్కడ మీకు డొమెస్టిక్ ట్రిప్ అండి. గోవా, ఊటీ, కొడైకెనాల్, సిమ్లా ఇలాంటి ఒక మంచి డొమెస్టిక్ టూర్ ని మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత 9,000 పీవీ అండి. ఇవన్నీ క్యూములేటివ్ అండి. అంటే అంతకుముందు మనం చేసిన వాటికి బ్యాలెన్స్ కలుపుకొని చేయటమే. 9,000 పీవీ ఎప్పుడైతే అయిందో గోల్డ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇక్కడ మీకు ఇంటర్నేషనల్ ట్రిప్ అండి ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది. 90,000 పీవీ, సారీ అండి, 90,000 పీవీ ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఎంతమంది మరి ఈ యొక్క గ్రూప్ లో ఉన్న వాళ్ళలో విదేశీ విహారయాత్రకు వెళ్ళొచ్చారో తెలియదు కానీ ఒక కంపెనీ ద్వారా అచీవ్మెంట్ అయ్యి కనుక మనం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కనుక వెళ్ళొస్తే ఆ హ్యాపీనెస్ వేరు, ఆ ఎంజాయ్మెంట్ వేరండి. ఎందుకు వేరు అంటే మన జేబులో నుంచి ఒక్క రూపాయి తీయకుండా ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం ఒక మలేషియాను, బ్యాంకాక్ వెళ్ళి తిరిగి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేంత వరకు కూడా ఒక్క రూపాయి మన జేబులో నుంచి తీయకుండా కంపెనీ A to Z అండి, 3 స్టార్ అండి అబౌవ్ హోటల్ అకామిడేషన్ తో మనకి ఒక 4 nights 5 days ట్రిప్ అండి, ఒక లగ్జరీ ట్రిప్ మనకి ఇస్తా ఉంది. అలానే ఎప్పుడైతే మనం 2 lakhs పీవీ మనం ఎప్పుడైతే జనరేట్ చేసామో టీం ద్వారా మ్యాచింగ్ పీవీ, దీన్ని ప్లాటినం ఎగ్జిక్యూటివ్ అంటారండి. ఇక్కడ మనకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని మనకి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే 4,50,000 పీవీ అంటే 2 లక్షలు ఆల్రెడీ చేశాం కదా, మరొక 2,50,000 ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇది ఒక యూరోప్ ట్రిప్ అండి, దాదాపు 7-8 దేశాలు కవర్ అవుతాయండి. ఒక 10 days ట్రిప్ అండి అదంతా కూడా. ఇది చాలా హైలీ వాల్యుబుల్ ట్రిప్ అండి. మన యొక్క కంపెనీ మనకి ఇస్తున్నట్టు హైలీ వాల్యుబుల్ ట్రిప్ అండి. అలానే రూబీ ఎగ్జిక్యూటివ్ కనుక మనం అయితే, అంటే ఒక 12 లక్షల పీవీ అండి, లగ్జరీ కార్ ఫండ్ 7 lakhs కార్ ఫండ్ ఇస్తారు. అదేవిధంగా డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయితే మనకి 25 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. బ్లూ డైమండ్ అయితే మనకి 75 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. బ్రౌన్ డైమండ్ అయితే 2 crores క్యాష్ ప్రైజ్ ఇస్తారు. రాయల్ డైమండ్ అయితే 7 crores క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఓవరాల్ గా దీని వాల్యూ ఎంత అంటే 10 crores అండి. ఒక 10 crores
క్యాష్ ప్రైజ్ అనేది మనకి మన కంపెనీ సైడ్ నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ డొమెస్టిక్ ట్రిప్పులు ఇవన్నీ కాకుండా ఈ విధంగా మనకు అద్భుతమైనటువంటి ఆ ర్యాంక్ అండ్ అచీవ్మెంట్ టార్గెట్స్ మన దాంట్లో ఉన్నాయండి. కంపెనీ సపోర్ట్ ఏ విధంగా ఉంది ఇక్కడ అంటే, మనకి ప్రజెంట్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో ఎవ్రీ మండే, ఎవ్రీ థర్స్డే ఫిజికల్ మీటింగ్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కంపెనీ సైడ్ నుంచి కూడా మనకి వీక్లీ 2 times జూమ్ మీటింగ్స్ జరుగుతాయి. 1 time మనకి ట్రైనింగ్ జరుగుతుందండి. అంటే ఇందులో సైట్ ఓపెన్ చేయటం, రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఐడి యాక్టివేషన్ చేసుకోవటం, ఇవన్నీ కూడా అండి ఎవ్రీథింగ్ కూడా మనకు అన్ని నేర్పుతారు. ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా తయారు చేయబోతా ఉన్నారు. అలానే మన సైడ్ నుంచి, మన టీం సైడ్ నుంచి రాబోయే రోజు ఇప్పుడు ప్రజెంట్ మొన్న గుంటూరులో మీటింగ్ పెట్టామండి. ఫస్ట్ మీటింగ్ పెట్టాం, గ్రాండ్ సక్సెస్ అయింది. 60+ మెంబర్స్ వచ్చారండి. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. నాకు తెలిసిన నెక్స్ట్ మరొక మీటింగ్ పెడితే మన సైడ్ నుంచి ఫస్ట్ ర్యాంకర్ ఇచ్చి వస్తే దాదాపు 10 మెంబర్స్ వస్తారండి. ఆ విధంగా మీ ఏరియాలో కూడా ఒక 10 మంది పైబడి ఎవరైతే గ్రూప్ మీటింగ్స్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి కూడా మంచి మీటింగ్ సపోర్ట్ అనేది మన సైడ్ నుంచి రావడం జరుగుతూ ఉంది. ఇట్లా మనం 1-on-1 BOPల ద్వారా కూడా వెళ్తున్నామండి ముందుకి. ఆ విధంగా మంచి సిస్టమ్ సపోర్ట్ కంపెనీస్ అని మనకు అందుతా ఉంది. ఇక టైం టు టైం రెగ్యులర్ కాంటెస్ట్ అనేది మన దాంట్లో ఉన్నాయండి. ఆ కాంటెస్ట్ ఒకటి ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆ కాంటెస్ట్ ఏంటి అంటే ప్రస్తుతం ఆగస్ట్ 31 వరకు అండి. ఆగస్ట్ 31 వరకు ఎవరైతే 1500 PV ఏ టీంలో, 1500 PV ఏ టీంలో, మరొక 1500 PV బి టీంలో చేశారో వీరిని కంపెనీ కేరళ అండి, కేరళ తీసుకువెళ్తుంది. కేరళ, ఫ్లై కేరళ 3 days. ఇది కూడా ఫ్లైట్ లోనేనండి. మనకి ట్రైన్ లోనో బస్సులోనో కాదండి, ఫ్లైట్ లోనే, ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్. దీని యొక్క టార్గెట్ 1500 PV. 1500 PV అంటే ఎంత అంటే వెరీ సింపుల్ అండి. 1500 PV అంటే 25 మెంబర్స్ ఏ టీం నుంచి, 25 మెంబర్స్ బి టీం నుంచి. ఎప్పటి వరకు టైం ఇచ్చారు? ఆగస్టు 31 వరకు ఇచ్చారండి. ఈ విధంగా మనకు టైం టు టైం మన కాంటెస్ట్ లో పెడతా ఉంటారు. ప్రజెంట్ నడుస్తున్నటువంటి బొనాంజా కేరళ ట్రిప్ జరుగుతుందండి. అలానే డిస్కౌంట్ కూపన్స్ కూడా మన దాంట్లో ఉన్నాయండి. మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గతంలో రియల్ ఎస్టేట్, మన కంపెనీ హైదరాబాద్ చుట్టుపక్కల మన యొక్క నేషనల్ హైవేకి, విజయవాడ హైవేకి దగ్గరలో మంచి మంచి వెంచర్స్ ఉన్నాయండి. ఆ వెంచర్స్ లో ఎవరైనా సరే అక్కడ ఇంట్రెస్ట్ గా ఉండి ఎవరైనా సరే ఒక ప్లాట్, మంచి ప్లాట్ కొనుక్కోవాలి ఫ్యూచర్ లో మన పిల్లలకు ఉపయోగపడుతుంది, లేదంటే మన యొక్క ఫండ్ పెరుగుతుంది, మన యొక్క డబ్బు పెరుగుతుంది ప్లాట్ వాల్యూ పెరిగినప్పుడు అనేసి ఒక మంచి ఆస్తి అసెట్ గా ఎవరైతే ఆలోచన చేస్తారో మన కంపెనీలో ఎవరు అది కొనుక్కున్నా ఈ కూపన్ వాడుకోవచ్చు అండి. 1,50,000 అనేది మనకి తగ్గించి ఇవ్వడం జరుగుతూ ఉంది. లేదు ఈ కూపన్ ఎవరికన్నా బదిలీ చేసినా కూడా వారికి ఆ యొక్క 1,50,000 అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఎవరైనా పర్చేజ్ కనుక చేసినట్లయితే ఆ స్పాన్సర్ కూడా 50,000 అనేది పరిచయం చేసిన వ్యక్తికి కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా 600 PV కలిగినటువంటి ఐడిని మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉందండి. 500 PV కలిగినటువంటి ఐడిని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది బిజినెస్ మొత్తాన్ని కలుస్తుందండి. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు మీ ఇంట్రడ్యూషన్ కనుక మీరు కనుక ఆ డీటెయిల్స్ అడగలిగి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ విధంగా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ని, ప్లాన్ ని డిజైన్ చేసిన స్కైమాక్స్ కి మనం గ్రాండ్ క్లాప్స్ ఒకసారి తెలియజేసుకుంటూ, డిజిటల్ క్లాప్ తెలియజేసుకుంటూ ఒక లాస్ట్ 2 minutes అండి. ఎందుకు స్కైమాక్స్ అనుకుంటే చాలా మందిలో ఒక ఆలోచన ఉంటుంది, ఒక అడిషనల్ ఇన్కమ్ నేను తీసుకోవాలి, నాకు కనుక అవకాశం ఉన్నట్లయితే, నాకు వచ్చేటువంటి జీతం కానివ్వండి, నేను పనిచేస్తూ వచ్చేటువంటి ఆదాయం సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళకి ఒక మంచి అడిషనల్ ఇన్కమ్ అండి. తద్వారా ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దీని ద్వారా పొందొచ్చు. ఓన్ బిజినెస్ గా చాలా మందికి ఒకరి కింద పని చేయాలన్నా, ఏదైనా జాబ్ చేయాలన్నా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు పాపం. కానీ తప్పని పరిస్థితులు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎవరి కోపం వచ్చినా బయటికి రావాల్సింది మనమే. నాకు ఒక వ్యక్తి నేను ఫస్ట్ మార్కెటింగ్ లో అంటే 23 years బ్యాక్ మార్కెటింగ్ లో నేను స్టార్ట్ చేసినప్పుడు నా జర్నీ చెప్పారండి. ఏమని చెప్పారంటే, ఎవరిని కించపరచడానికి, క్రిటిసైజ్ చేయడానికి మాత్రం నేను చెప్పట్లేదు, దాన్ని అర్థం చేసుకోండి అంతే. ఉద్యోగం చేస్తే వస్తుంది నెలలా జీతం, బట్ రాదుగా కలలుగానే జీవితం అని ఒక మాట చెప్పారండి. ఒక మంచి కొటేషన్. అది నా మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయింది. నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా నేను వదులుకున్నా అప్పట్లో. అంటే మనం ఓన్ గా చేయాలి, ఓన్ గా డెవలప్ అవ్వాలి అనేటువంటి ఆలోచన. స్కై ఇస్ ద లిమిట్ అంటాం కదండి. ఎంతైనా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎవరు బాస్ ఉండరండి, మన సిస్టమ్ లో మనం ఎవరు కమాండ్ చేయరండి. కోఆపరేట్ చేసేవాళ్ళే తప్ప కమాండ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. బయట మార్కెట్ లో ఒక వ్యాపారస్తులు ఎదుగుతుంటే పక్క వాళ్ళు అతని కంటే బాగా ఎదగాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ
మన ద్వారా వచ్చిన వాళ్ళు బాగా సంపాదించాలని కోరుకునేటువంటి సిస్టమ్ మన యొక్క మార్కెటింగ్ సిస్టమ్ అండి. కాబట్టి ఇక్కడ సపోర్ట్ ఎక్కువ ఉంటది. తద్వారా బెనిఫిట్ కూడా ఎక్కువ ఉంటది. అలానే లీజర్ టైంలో ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. మనకి ఏ ఏ కొద్ది టైం మిగిలిన వారానికి ఒక 2 రోజులు లేదా డైలీ ఒక 2, 3 అవర్స్, 4 అవర్స్ మనం పని చేసుకుంటూ తద్వారా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కూడా అండి. మాట తీరు, మన యొక్క మాట తీరు, మన యొక్క అపియరెన్స్ గానివ్వండి, మన నడవడిక ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. మన నాలెడ్జ్‌ని పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ క్లాస్ అనేది కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉందండి. పర్సనల్ డెవలప్‌మెంట్ క్లాసులు కూడా ఉంటాయి. తద్వారా మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అలానే హెల్పింగ్ అదర్స్ టు సక్సీడ్. మనం సక్సెస్ అవ్వడం కాదండి. మన ద్వారా వచ్చిన వ్యక్తులను కూడా సక్సెస్ చేసేటువంటి ఆ పాత్ర మనం తీసుకున్నాం గనక మనస్ఫూర్తిగా, అది కూడా మనస్ఫూర్తిగా. ఎందుకని నాకు ఏ టీమ్‌లో ఒక వ్యక్తి, బి టీమ్‌లో ఒక వ్యక్తి, ఏ టీమ్‌లో ఒక వ్యక్తి ₹1,00,00,000 సంపాదించాడు, బి టీమ్‌లో ఒక వ్యక్తి ₹1,00,00,000 సంపాదించాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆటోమేటిక్‌గా నాకు ఒక ₹1,00,00,000 వస్తాయి కదండీ! కాబట్టి నేనేం కోరుకుంటాను? మనస్ఫూర్తిగా నా డౌన్‌లైన్ టీమ్ వాళ్ళు సక్సెస్ కావాలి, సంపాదించాలి, డెవలప్ కావాలి. వాళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలి, మంచి ఇన్‌కమ్ తీసుకోవాలి, మంచి రివార్డ్ తీసుకోవాలి, మంచి ర్యాంక్‌కి వెళ్ళాలని నేను కోరుకుంటానండి. తద్వారా వాళ్ళు డెవలప్ అవుతారు, మనం డెవలప్ అవుతాం. మన ద్వారా డెవలప్‌మెంట్ అనేది కొంతమందికి జరుగుతుంది కాబట్టి అది కూడా మన బెనిఫిట్ మనకుంటదండి. అలానే కొత్త కొత్త వ్యక్తులతో మనం కలుస్తూ ఉంటాము. వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని కూడా మనం పొందుతూ ఉంటాము. తద్వారా మనం పర్సనల్ డెవలప్‌మెంట్ పరంగా ముందుకెళ్తాము. ఎవరికైనా చారిటీ చేయాలంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళ యొక్క పనిని బట్టి వాళ్ళకొచ్చే ఆదాయాలు సరిపోకపోవచ్చును. కానీ ఇందులో ఒకానొక స్థాయిలో మనకు ఆ కోరిక ఏదైతే ఉందో ఎవరికైనా ఇవ్వాలనుకుంటాం, ఇవ్వలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో 100% దీంట్లో గనక మనస్ఫూర్తిగా మీరు 3 కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ వెరీ సింపుల్. ఇక్కడ ఎటువంటి డిగ్రీ అవసరం లేదు. ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. కావాల్సిన 3 పనులు. ఒక బలమైన కోరిక. యెస్. నేను ఇందులో జాయిన్ అవ్వాలి. దీంట్లో నేను ఒక ర్యాంక్‌కి వెళ్ళాలి. ఒక మంచి ఇన్‌కమ్ తీసుకోవాలి. ఒక బలమైన కోరిక. ఆ కోరిక తగ్గట్టుగా తీరిక. రోజుకి ఒక 3 అవర్స్, 4 అవర్స్ లేదా ఫుల్ టైమ్ గానివ్వండి. తీరిక చేసుకొని కొంతకాలం ఓపికగా, ఎందుకంటే రాత్రి కోటీసులు సిస్టమ్ ఎక్కడా లేదండి. అది కరెక్ట్ కూడా కాదు. ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఓపికగా మీరు గనక వెయిట్ చేసి ఇందులో పని చేయగలిగితే 100% ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో కరోడ్పతి అవ్వటానికి 100% అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆ విధంగా అయినప్పుడు ఆటోమేటిక్‌గా మన యొక్క ఏదైతే ఇవ్వాలి అనుకున్నామో మనస్ఫూర్తిగా మనం 10 మందికి సహాయం చేసేవారిగా ఉంటాం. ఒక మంచి రికగ్నిషన్ ఇందులో ఉంది. మీరంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలిసే అవకాశం ఒక్క మార్కెటింగ్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. మన ఊర్లో మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఊరు వరకే పరిమితం అవుతాం. కానీ ఈ సిస్టమ్‌లో గనుక మీరు వస్తే ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి కూడా మనం ఒక రికగ్నిషన్ మనం అంటే ఎందుకు ప్రూవ్ చేసుకునే అవకాశం మనకుంది. ప్రపంచం మొత్తాన్ని చూడగలిగేటువంటి అవకాశం కూడా ఇందులో ఉంది. అటువంటి ఒక మంచి ఆపర్చునిటీ ఈరోజు మీ ముందుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మీరు ఏదైతే విన్నారో, ఏదైతే తెలుసుకున్నారో దాంట్లో ఇంకా మీకేదైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే నా రిక్వెస్ట్ ఏందంటే ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు గనుక వారి దగ్గర కూర్చోండి. మీకున్న సందేహాలు నివృత్తి చేసుకోండి. కానీ ఐడీ మాత్రం ఖచ్చితంగా వేయండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చిదనేటువంటి పాత సామెత. ఇక్కడ నేను చెప్పగలను ఒక ఐడీ ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చేది 100%. అటువంటి ఒక గొప్ప ప్లాట్‌ఫార్మ్‌లోకి ఈరోజు మీరు రావడం జరిగింది గనక మీరు ఈ యొక్క అవకాశాన్ని వదులుకోరని భావిస్తూ మరి రాబోయే రోజుల్లో కాబోయే కరోడ్పతులు మీ అందరికి కూడా మరి మీరు ఇచ్చినటువంటి విలువైన సమయానికి, మీరు ఇచ్చినటువంటి యొక్క విలువైన సమయానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ పర్సనాలిటీ మన కంపెనీ సీఎండీ గారు గాయం నరేంద్ర రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకు వెళ్దాం. క్లోజ్ చేస్తున్నానండి. థాంక్ యూ.